భారతదేశంలో గద్దలు ఎలా అంతరించిపోయాయో తెలుసా? భారతదేశంలో గద్దలు దాదాపు అంతరించిపోయాయి. ఎందుకంటే 1990లో మధ్య గొర్రెలు, ఆవులకు ఇచ్చే ఒక సాధారణమైన మందు డైక్లోఫెనాక్ వాడకం పెరిగింది. ఈ మందు ఆవుల నొప్పిని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. కానీ ఆ ఆవులు చనిపోయిన తర్వాత గద్దలు ఆ మాంసాన్ని తిన్నప్పుడు వాటి కిడ్నీలు పాడైపోయి కేవలం కొన్నేళ్లలోనే లక్షలాది గద్దలు చనిపోయాయి. ఒకప్పుడు 5 కోట్లకు పైగా ఉండే గద్దలు ఇప్పుడు సంఖ్య 99%కి పైగా తగ్గిపోయింది. ఇది ప్రపంచ చరిత్రలోనే అతివేగంగా జరిగిన పక్షి అంతరించడం. ఇప్పుడు గద్దలు లేకపోతే ఏం జరుగుతుందంటే, గద్దలు రోజు లక్షలాది టన్నుల జంతువు శవాలను కేవలం 30 నుండి 40 నిమిషాల్లో శుభ్రం చేసేవి. అవి లేకపోవడంతో ఆ శవాలు రోడ్లపై, గ్రామాలలో, నదుల ఒడ్లపై కుప్పలుగా పేరుకుపోయాయి. ఈ కుప్పలు కుళ్ళిపోతుంటే వ్యాధులు వ్యాపిస్తాయి, నీరు కలుషితమైపోతుంది. అంతేకాదు ఆ మాంసం తినడానికి వీధి కుక్కలు సంఖ్య భారీగా పెరిగింది. దాదాపు 55 లక్షల అదనంగా ఈ కుక్కల ర్యాబిస్ వ్యాధి వ్యాప్తి చెందింది. ఫలితంగా 2000 నుంచి 2005 మధ్యలో మాత్రమే గద్దలు అంతరించడం వల్ల దాదాపు 5 లక్షల మంది మనుషులు అదనంగా మరణించారు. అందుకే 2006లో డైక్లోఫెనాక్ని నిషేధించారు. సముద్రంలో 32 అడుగుల పొడవైన రాక్షసుడిని పోలిన అరుదైన జీవిని గుర్తించారు. అర్జెంటీనా తీరంలోని సముద్రపు లోతులో జైంట్ ఫ్యాంటమ్ జెల్లీ ఫిష్ అనే అరుదైన 32 అడుగుల పొడవున్న భయంకరమైన సముద్ర జీవిని శాస్త్రవేత్తలు ఇటీవల గుర్తించారు. ఈ జీవి సుమారు 830 అడుగుల లోతులో ఉంటుంది. నివేదికల ప్రకారం గత 110 సంవత్సరాలలో ఇది 118 సార్లు కనిపించింది. ఒక వ్యక్తి పదే పదే వేడి నీటితో స్నానం చేస్తే చర్మానికి ఏమవుతుందో తెలుసా? చలికాలంలో తరచుగా వేడి నీళ్లతో స్నానం చేయడం హాయిగా అనిపించినా అది మీ చర్మానికి హాని కలిగిస్తుంది. వేడి నీరు చర్మంపై ఉండే సహజ నూనెలను తొలగిస్తుంది. దీనివల్ల చర్మం పొడిబారి దురద, మంట పుడుతుంది. అధిక వేడి వల్ల చర్మం తన స్థితిస్థాపకలను కోల్పోయి ముడతలు త్వరగా వస్తాయి. వేడి నీటికి బదులు గోరువెచ్చని నీటిని వాడాలి. కేరళలోని శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయంలోని 2వ బంకర్ని ఎందుకు తెరవడం లేదో తెలుసా? కేరళ శ్రీ పద్మనాభ స్వామి ఆలయానికి ఉన్న ఖనిజాల్లో 2వ బంకర్ వాల్ట్ బి కూడా ఒకటి. ఇతర ఖనిజాలను తెరిచి వాటిని విషయాలను నమోదు చేసినప్పటికీ దీనిని ఇంకా తెరవలేదు. గతంలో ఆలయాన్ని నిర్వహించే ట్రావెన్కోర్ రాజ్ కుటుంబం దానిపై శాపం ఉందని పేర్కొంది. వారి అభ్యంతరాలు జ్యోతిష శాస్త్ర ఆచారం అష్టమంగళ దేవ ప్రశ్నం ఆధారంగా ఉంది. 2020లో సుప్రీంకోర్టు దీనిని తెరిచేందుకు అనుమతులను నిరాకరించింది. ఈ తప్పులు నవజాత శిశువులకు ప్రమాదకరం. నవజాత శిశువులకు గుజ్జు, తేనె లేదా బెల్లం ఇవ్వడం, వారి కళ్ళకు కాజల్, సురుమ పుయ్యడం, గట్టిగా మసాజ్ చేయడం, వారి ముఖం, పెదవులపైన ముద్దు పెట్టుకోవడం వంటివి చేయకూడదు. అలాగే 3 ఏళ్ళు వచ్చే వరకు తేనె అనేది తినిపించకూడదు. వారి చెవుల్లో నూనె పెట్టడం మానుకోండి. 1 సంవత్సరం వరకు ఆవు పాలు ఇవ్వకూడదు. తల్లిపాలు ఇచ్చిన తర్వాత మీ బిడ్డకు తేన్పు వచ్చేలా చేయాలి. ఈ తప్పులు చేస్తే నవజాత శిశువులకు ప్రమాదకరం ఉందని నిపుణులు చెబుతున్నారు. మౌత్ వాష్ వాడితే ఏమవుతుందో తెలుసా? క్రిమినాశక మౌత్ వాష్ను క్రమం తప్పకుండా అధికంగా వాడటం వల్ల గుండె ఆరోగ్యానికి హాని కలుగుతుంది. ప్రయోజనకరమైన నోటి బ్యాక్టీరియా నైట్రిక్ యాసిడ్ను ఉత్పత్తి చేస్తుందని, ఇది రక్త ప్రవాహాన్ని నియంత్రిస్తుందని వివరించారు. మౌత్ వాష్ ఈ బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది. దీనివల్ల అధిక రక్తపోటు, మధుమేహం ప్రమాదం పెరుగుతుంది. ఆహారాన్ని సరిగ్గా నమలకుండా తింటే ఏమవుతుందో తెలుసా? వైద్య నిపుణుల ప్రకారం ఆహారాన్ని వేగంగా సరిగ్గా నమలకుండా తింటే అది జీర్ణం అవ్వడానికి ఎక్కువ సమయం పడుతుంది. కొన్నిసార్లు జీర్ణం కాకపోవచ్చు. దీని కారణంగా శరీరానికి పోషకాలు సరిగ్గా అందవు. అలాగే దీనివల్ల కడుపు ఉబ్బరంగా అనిపించడం, కడుపు నొప్పి, మలబద్ధకం వంటి సమస్యలు వస్తాయి. మనం ఎంత తక్కువ సమయంలో ఆహారాన్ని తినడం పూర్తి చేస్తే అంత ఎక్కువ బరువు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఒక వ్యక్తి ప్రతిరోజు 5 గంటలు మాత్రమే నిద్రపోతే ఏం జరుగుతుందో తెలుసా? ఒక వ్యక్తి ప్రతిరోజు 5 గంటలు మాత్రమే నిద్రపోతే అతని శారీరక, మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుందని నిపుణులు చెప్తున్నారు. తగినంత నిద్ర లేకపోవడం వలన జ్ఞాపక శక్తి, ఏకాగ్రత, మానసిక స్థితి, రోగనిరోధక శక్తి మరియు జీవన శైలిని ప్రభావితం చేస్తుంది. మంచి ఆరోగ్యం కోసం పెద్దలు రోజుకు కనీసం 7 గంటలు నిద్రపోవాలని నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. జపాన్ వాళ్ళు ఎందుకు కడుపు నిండా తినరో తెలుసా? అతిగా ఆహారం తీసుకునే అలవాట్లకు కళ్ళెం వేయడానికి జపనీయులు హరా హచిబు అనే సిద్ధాంతం పాటిస్తారు. కడుపు నిండా తినకుండా 80% మాత్రమే ఆహారం తీసుకొని 20% కడుపును ఖాళీగా ఉంచుతారు. ఈ విధానం వల్ల జీర్ణ వ్యవస్థ చురుకుగా పనిచేయడంతో పాటు పొట్ట ఆరోగ్యం మెరుగుపడుతుందనేది నిపుణుల మాట. ఇది ఇతర జీవక్రియలపైన సానుకూల ప్రభావం చూపడం వల్ల సంపూర్ణ ఆరోగ్యం సొంతం అవుతుంది. జాపనీయులు ఎక్కువ కాలం జీవించడానికి ఇది ఒక కారణం.
విశాఖపట్నంలో ప్రారంభం కానున్న దేశంలోనే అతి పొడవైన గ్లాస్ బ్రిడ్జ్. విశాఖపట్నంలో నిర్మించిన గ్లాస్ బ్రిడ్జ్కి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కైలాసగిరి కొండలపై నిర్మించిన ఈ గ్లాస్ బ్రిడ్జ్ అనేది దేశంలోనే అతి పొడవైన గ్లాస్ బ్రిడ్జ్. ఇది సుమారు 55 మీటర్ల పొడవు ఉంటుంది. అలాగే 265 మీటర్లు ఎత్తైన స్కై వాక్ అని నివేదికలు తెలిపాయి. ఈ గ్లాస్ బ్రిడ్జ్ వచ్చే వారంలో ప్రారంభించే అవకాశం ఉందని చెప్పాయి. దీని ద్వారా సముద్ర అందాలను వీక్షించవచ్చు. భారత్లోని ఏ రాష్ట్రాల్లో జెడ్ జనాభా అధికంగా ఉందో తెలుసా? ఇండియా ఇన్ పిక్సెల్స్ సేకరించిన డేటా ప్రకారం భారత్లోని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో జెడ్ జనాభా అధికంగా బీహార్లో ఉంది. బీహార్ జనాభాలో 32.5% జెడ్ వారే. దాని తర్వాత జమ్మూ కాశ్మీర్లో 30.8%, జార్ఖండ్లో 30.7%, ఉత్తరప్రదేశ్లో 30%, రాజస్థాన్లో 29.2% ఉన్నాయి. డేటా ప్రకారం ఈశాన్య రాష్ట్రాలు, అస్సాం మినహా కూడా 29.2% జెడ్ జనాభా కలిగి ఉన్నాయి. తేలు విషం లీటర్కు 80 కోట్లకు పైగా ధర ఎందుకు పలుకుతుందో తెలుసా? డెత్ స్టాకర్ జాతి తేలు విషం లీటర్కు 80 కోట్లకు పైగా ఖరీదు ఉంటుంది. జాతిని బట్టి ఇతర తేలులు లీటర్ విషం కోట్లలోనే ఉంటుంది. తేలు నుంచి ఒక ప్రయత్నంలో 2 మిల్లీగ్రాముల విషాన్ని మాత్రమే సేకరించవచ్చు. లీటర్ సేకరించాలంటే వేల రోజులు ఎదురు చూసి లక్షల సార్లు శ్రమించాలి. క్యాన్సర్, ట్యూమర్లు, మలేరియా, డయాబెటిస్ సంబంధిత అనేక పరిశోధనలలో ఈ విషయం చూపిస్తున్న సానుకూల ఫలితాలకు కారణంగా ధర ఆకాశాన్ని అంటుతుంది. మీ బెడ్రూమ్లో ఉండే ఈ 3 ప్రమాదకర వస్తువులను వెంటనే తీసివేయండి. 1 లేదా 2 ఏళ్లకు పైబడి వాడుతున్న దిండ్లు వల్ల శ్వాసకోశ సమస్యలు, చర్మ వ్యాధులు వచ్చే ముప్పు ఉందని నిపుణులు చెబుతున్నారు. సింథటిక్ ఎయిర్ ఫ్రెషనర్స్లలో ఉండే రసాయనాలు పునరుత్పత్తి వ్యవస్థకు హాని కలిగిస్తాయని, ఆస్తమా వంటి సమస్యలకు దారితీస్తాయని తెలిపారు. 7 నుండి 10 ఏళ్లకు పైబడిన పరుపులు దీర్ఘకాలిక నడుము నొప్పికి కారణమవుతాయని వివరించారు. ఈ 3టిని వెంటనే పారేయాలని సూచించారు. వానాకాలంలో ఖచ్చితంగా కాకరకాయను ఎందుకు తినమని చెబుతారో తెలుసా? వర్షాకాలంలో కాకరకాయను తినడం ద్వారా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాకరకాయలో ఉండే విటమిన్ సి, ఫ్లవనాయిడ్స్, పాలిఫెనాల్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచి జలుబు, ఫ్లూ వంటి వ్యాధుల నుంచి రక్షిస్తాయి. అలాగే మటుమలు, ఫంగల్ ఇన్ఫెక్షన్ నుంచి కాకర కాపాడుతుంది. జీర్ణ ప్రక్రియ, కాలేయ పనితీరును మెరుగుపరుస్తుంది. రక్తాన్ని శుద్ధి చేసి శరీరంలోని విష పదార్థాలను బయటకు పంపిస్తుంది. సెల్ ఫోన్ వాడుతూ ఎక్కువసేపు టాయిలెట్లో కూర్చుంటే పైల్స్ వచ్చే ప్రమాదం ఉందన్న వైద్యులు. సెల్ ఫోన్ కారణంగా తెలియకుండానే టాయిలెట్లో ఎక్కువసేపు కూర్చుంటారని, దీనివల్ల మలద్వారంపై ఒత్తిడి పెరిగి పైల్స్ వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. టాయిలెట్లో దృష్టి అంతా ఫోన్ మీదే ఉంటుంది కాబట్టి అది పేగు కదలికలపై ప్రభావం చూపి క్రమంగా మలబద్ధకానికి దారితీయవచ్చని హెచ్చరించారు. ఫోన్ చూసేందుకు వంగి కూర్చునే భంగిమ నడుముపై ఒత్తిడి పెరుగుతుందన్నారు. మనిషి కడుపులో బ్లేడ్ కూడా కరిగిపోతుందని నిర్ధారణ. బ్లేడ్ లాంటి మెటల్లను సైతం కరిగించే శక్తి మనిషి ఉదరానికి ఉందని ఓ ప్రయోగం ద్వారా శాస్త్రవేత్తలు నిర్ధారించారు. సాధారణంగా యాసిడ్ల తీవ్రతను 0 నుండి 14 pH మధ్య కొలుస్తారు. pH విలువ ఎంత తక్కువ ఉంటే యాసిడ్ అంత స్ట్రాంగ్ అని అర్థం. కడుపులోని గ్యాస్ట్రిక్ జ్యూస్ ఎసిడిక్ విలువ 1 నుంచి 2 మధ్య ఉంటుంది. గడ్డం చేసుకునే బ్లేడులను ఈ గ్యాస్ట్రిక్ జ్యూస్లో వేసినప్పుడు 2 గంటలలో అది ఒకవైపు పూర్తిగా కరిగిపోతుంది. కొంతమంది ఎంత తిన్నా సన్నగానే ఎందుకు ఉంటారో తెలుసా? కొంతమంది ఎంత తిన్నా సన్నగానే ఉంటారని, వారి వేగవంతమైన అధిక జీవక్రియ క్యాలరీలను సులభంగా కరిగించడమే దీనికి కారణమని ఆరోగ్య నిపుణులు తెలిపారు. ఆకలిని తగ్గించి బరువును అదుపులో ఉంచే లెప్టిన్ అనే హార్మోన్ వీరిలో ఆహార కోరికలను నియంత్రిస్తుంది. జన్యుశాస్త్రం, నిద్ర విధానాలు, జీవనశైలి అలవాట్లు, ఆహార ఎంపికలు, శారీరక శ్రమ, జీర్ణ వ్యవస్థ వారి బరువు నిర్వహణకు దోహదం చేస్తాయని చెప్పారు. హుస్సేన్ సాగర్లో బుద్ధుడి విగ్రహం మునిగిపోయినప్పుడు ఏం జరిగిందో తెలుసా? హైదరాబాద్లోని హుస్సేన్ సాగర్లో ప్రతిష్ఠించేందుకు 1990 మార్చి 10న బుద్ధుడి విగ్రహాన్ని భారీ పడవపైకి చేర్చారు. కానీ 100 మీటర్లు ప్రయాణించగానే పడవ కుదుపులకు లోన ఏకశిలపై చెక్కిన ఆ విగ్రహం నెమ్మదిగా నీటిలోకి జారిపోయింది. విగ్రహ ఏర్పాటు పనులు చేస్తున్న 10 మంది సైతం విగ్రహంతో పాటు జల సమాధి అయ్యారు. దాదాపు 3 ఏళ్ల తర్వాత ఆ విగ్రహాన్ని నీటి నుండి బయటకు తీసి 1992 డిసెంబర్ 1న అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు దాన్ని ప్రతిష్ఠించారు. భూమికి మరో కొత్త చంద్రుడు ఉన్నట్లు గుర్తించిన పరిశోధకులు
భూమికి ఇప్పుడు 2 చంద్రులు ఉన్నారనే వార్తలలో సోషల్ మీడియాలో హోరెత్తుతుంది. ఎందుకంటే 2 చంద్రుడు 2025 PN7 అనే చిన్న గ్రహశకలంతో ముడిపడి ఉందని సమాచారం. దీనిని క్వాసీ మూన్ అంటారు. దీనిని మొదట హవాయి విశ్వవిద్యాలయ పరిశోధకుల బృందం ఒక సాధారణ టెలిస్కోప్ సర్వే సందర్భంగా గమనించింది. హవాయిలోని మౌంట్ హెలికాలాపై దీనిని గుర్తించారు. దోమలు చెవుల దగ్గర ఎందుకు చప్పుడు చేస్తాయో తెలుసా? మానవ శ్వాస, శరీరం వేడి మరియు చెమట నుంచి విడుదలయ్యే కార్బన్ డైఆక్సైడ్ CO2కు దోమలు ఆకర్షణీయమవుతాయి. అవి 50 మీటర్ల దూరం నుంచే CO2ను గ్రహించగలవు. ముక్కు మరియు నోటి నుంచి విడుదలయ్యే CO2 వల్ల అవి మన తల, చెవులు చుట్టూ తిరుగుతూ రెక్కలు ఆడిస్తున్నప్పుడు వాటి చప్పుడును మనం మరింత స్పష్టంగా వింటాం. దోమలు సెకండ్కు 1000 సార్లు రెక్కలను ఆడిస్తాయి. మగదోమల కంటే ఆడదోమల రెక్కల శబ్దం ఎక్కువ. చికెన్ లేదా మటన్లో ఏది ఆరోగ్యానికి మంచిదో తెలుసా? మటన్లో ఉండేది రెడ్ మీట్ అని, ఇందులో ఎక్కువగా ఉండే సాచురేటెడ్ ఫ్యాట్స్ చెడు కొలెస్ట్రాల్ను పెంచుతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. తరచూ మటన్ తినేవారికి పక్షవాతం, గుండెపోటు ఎక్కువగా వచ్చే ముప్పు ఉందని తెలిపారు. చికెన్లో లీన్ ప్రోటీన్ అధికంగా ఉంటుందని, ఇందులో ఫ్యాట్ కంటెంట్ తక్కువని వివరించారు. కాబట్టి మాంసాహార ప్రియులు స్కిన్లెస్ చికెన్ లేదా చేపలను తీసుకోవాలని సూచించారు. ఏ దేశంలో 95 ఏళ్లుగా ఒక బిడ్డ కూడా పుట్టలేదో తెలుసా? వాటికన్ సిటీ 1929లో ఏర్పాటు కాగా అప్పటి నుంచి ఆ దేశంలో ఒక్క శిశువు కూడా పుట్టలేదు. ఆ దేశంలో ఆసుపత్రులు లేకపోవడమే దీనికి కారణం. ప్రపంచంలో కల్లా చిన్న దేశంగా పేర్కొన్న వాటికన్ సిటీ వైశాల్యం కేవలం 120 ఎకరాలు మాత్రమే. దగ్గరలోనే మరుగైన వైద్య సదుపాయాలు ఉండడంతో ఆ దేశంలో ఆసుపత్రిని తెరవలేదు. గర్భిణీలు డెలివరీ డేట్కు ముందు సమీపంలోని దేశానికి వెళ్ళి అక్కడ ప్రసవించాలనే నియమం వాటికన్ సిటీలో ఉంది. భారతదేశంలో ఆదివారం మూసి ఉండే రైల్వే స్టేషన్ ఏదో తెలుసా? పశ్చిమ బెంగాల్లోని బర్ధమాన్ జిల్లా కేంద్రానికి 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాయ్ నగర్ రైల్వే స్టేషన్ ప్రతి ఆదివారం మూసివేసి ఉంటుంది. ఈ స్టేషన్ మాస్టర్ ప్రతి ఆదివారం బర్ధమాన్ నగరానికి వెళ్లి రైలు టికెట్లు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అదే సమయంలో స్టేషన్లో మరే ఇతర సిబ్బంది ఉండరనే కారణంతో ఆ రోజు టికెట్ కౌంటర్ పూర్తిగా మూసివేస్తారు. ఇక్కడ ఆగే ఏకైక ప్యాసింజర్ రైలు ఆదివారం నడవకపోవడం కూడా ఒక కారణంగా ఉంది. బ్రేక్ఫాస్ట్ చేయకపోతే రక్తపోటు, డయాబెటీస్ ముప్పు పెరుగుతుందని తెలుసా? బ్రేక్ఫాస్ట్ మానేస్తే మెటబాలిక్ సిండ్రోమ్ ముప్పు పెరుగుతుందని పరిశోధకులు తెలిపారు. మెటబాలిక్ సిండ్రోమ్ అనేది పలు తీవ్ర అనారోగ్య సమస్యలకు కలయిక. ఇది అధిక రక్తపోటు, హృదయ సంబంధిత వ్యాధులు, టైప్ 2 డయాబెటీస్, స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతుంది. అల్పాహారం మానేస్తే రోజులో ఎక్కువ ఆహారం తింటామని, ఇది జీవక్రియ రుగ్మతలకు దారితీస్తుందని కూడా అధ్యయనం పేర్కొంది. నెల రోజుల పాటు నిమ్మకాయ నీరు తాగితే ఏమవుతుందో తెలుసా? నిమ్మకాయలో 30 ప్రయోజనకరమైన ప్లాంట్స్ కాంపౌండ్స్ ఉంటాయని నిపుణులు తెలిపారు. తాజా నిమ్మరసాన్ని నెల రోజుల పాటు ఉదయాన్నే తాగితే శరీరం ఐరన్ వంటి ఖనిజాలను గ్రహించుకోవడానికి ఎంతో దోహదం చేస్తుందని చెప్పారు. కొలాజన్ ఉత్పత్తికి కీలకమైన విటమిన్ సి నిమ్మకాయలలో పుష్కలంగా ఉంటుంది. చర్మ ఆరోగ్యానికి, జుట్టు, కీళ్ల సంరక్షణలో కొలాజన్ కీలక పాత్ర పోషిస్తుంది అని వివరించారు. ఫిఫా వరల్డ్ కప్ 2030 కోసం మొరాకోలో 30 లక్షల వీధి కుక్కల హతం. ప్రపంచవ్యాప్తంగా సాకర్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న 2030 ఫిఫా వరల్డ్ కప్ టోర్నమెంట్కు ఆతిథ్యం ఇవ్వబోతున్న దేశాలలో మొరాకో ఒకటి. స్పెయిన్, పోర్చుగల్తో కలిసి ఈ టోర్నమెంట్ను మొరాకోలో సంయుక్తంగా నిర్వహిస్తుంది. అయితే ఈ మెగా ఈవెంట్కు ముందు మొరాకోలో వేలాదిగా వీధి కుక్కలను చంపేస్తుందని జంతు హక్కుల సంస్థలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నాయి. రోజు బీట్రూట్ జ్యూస్ తాగితే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా? పరగడుపున బీట్రూట్ జ్యూస్ తాగడం వల్ల ఐరన్, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు శరీరానికి బాగా గ్రహిస్తుందని న్యూట్రిషియన్స్ వెల్లడించారు. ఇది రక్తపోటు ఉన్నవారికి, బీపీ ఉన్నవారికి ప్రమాదకర హోమోస్టిన్స్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. బీట్రూట్ జ్యూస్లోని ఫైబర్స్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. బీట్రూట్లో ఉండే నైట్రేట్లు కండరాలకు ఆక్సిజన్, పోషకాలు ప్రసరణ వేగాన్ని పెంచి వాటి బలోపేతానికి దోహదం పడతాయి. భారత్లో ఆదివారం సెలవు విధానం ఎప్పటి నుండి అమల్లోకి వచ్చిందో తెలుసా? బ్రిటిష్ పాలనలో భారత్లోని మిల్లు కార్మికులు వారంలోని 7 రోజులు పనిచేయాల్సి వచ్చేది. బ్రిటిష్ అధికారులు మాత్రం ఆదివారం సెలవు తీసుకొని చర్చికి వెళ్ళేవారు. కార్మికులకు కూడా ప్రతి ఆదివారం సెలవు ఇవ్వాలంటూ మహారాష్ట్రకు చెందిన కార్మిక నాయకుడు నారాయణ్ లోఖండే 7 ఏళ్ల పాటు పోరాటం చేశారు. ఫలితంగా 1890 జూన్ 10న బ్రిటిష్ సర్కార్ తొలిసారిగా భారత కార్మికులకు ఆదివారాన్ని సెలవు దినంగా ప్రకటించింది. హార్స్ షూ క్రాబ్ రక్తం లీటర్ ధర 12 లక్షలుగా ఎందుకుంటుందో తెలుసా?
అత్యంత ఖరీదైన ద్రవాలలో ఒకటైన హార్స్ షూ క్రాబ్ రక్తం లీటర్కు 12 లక్షలు పలుకుతుంది. ఈ రక్తానికి ఉన్న అరుదైన స్వభావమే అందుకు కారణం. చాలా తక్కువ స్థాయిలో ఉండే మలినాలు బ్యాక్టీరియాకు సైతం స్పందించి గడ్డకట్టే స్వభావం ఈ రక్తానికి ఉంటుంది. అందుకే వ్యాక్సిన్లు, ఔషధాలను పరీక్షించేందుకు ఈ రక్తానికి మించిన ప్రాతమాన్యం ఇప్పటికీ అందుబాటులో లేదు. ఈ పీతల రక్తం నీలి రంగులో ఉంటుంది. విటమిన్ ఏ లోపిస్తే శరీరంలో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో తెలుసా? శరీరంలోని కొవ్వులో క్రమంగా కరిగిపోయే విటమిన్ ఏ కొవ్వుతో పాటు కాలేయంలో నిల్వ ఉంటుంది. ఇది లోపిస్తే ప్రధానంగా కంటి చూపుకి సంబంధించిన సమస్యలు ఎదురవుతాయి. విటమిన్ ఏ లోపిస్తే రేచీకటి, కళ్ళు పొడిబారటం, ఎర్రబడటం, కంటి తెల్లటి భాగంలో బీటాట్స్ మచ్చలు, కార్నియాలో నొప్పి, మసకబారటం, చిట్లిన చర్మం, కీళ్ల నొప్పులు లాంటి వివిధ అనారోగ్య లక్షణాలు కనిపిస్తాయి. 2026కు సంబంధించి బాబా వంగా చెప్పిన 4 అంచనాలు ఏంటో తెలుసా? 2026 కోసం బాబా వంగా అంచనాలలో 3వ ప్రపంచ యుద్ధం జరిగే అవకాశం, రష్యా బలం పెరుగుదల, యూరప్ నాశనం ఉన్నాయి. మానవులను ఏఐ ద్వారా నియంత్రించవచ్చని, గ్రహాంతర వాసులతో సంబంధాలు ఉంటాయని, భూమిలో 7 నుండి 8% నాశనం చేస్తాయని ఆమె అంచనా వేసింది. బాబా వంగా తన అనుచరులకు 5079 వరకు భవిష్యత్ అంచనాలను ఇచ్చింది. లారీలు, ట్రక్కులు వెనక భాగంలో హారన్ ఓకే ప్లీజ్ అని ఎందుకు రాస్తారో తెలుసా? లారీల వెనక భాగంలో హారన్ ఓకే ప్లీజ్ అని కనిపిస్తుంది. ఓవర్టేక్ చేసే ముందు హారన్ కొట్టమని చెప్పేందుకు ఇలా రాస్తారు. 2వ ప్రపంచ యుద్ధం కాలంలో కిరోసిన్ వాహనాలు నడిచేవి. వాటికి మరీ దగ్గరగా వస్తే ప్రమాదం అని సూచించేందుకు ఆన్ కిరోసిన్ ఓకే అని రాసేవారట. మరో ప్రచారం ప్రకారం మెదుటిగా వాహనాలు లేవు, ఓవర్టేక్ చెయ్యొచ్చు అని వెనక డ్రైవర్ కు చెప్పేందుకు ఓకే బల్బును లారీ డ్రైవర్లను వెలిగించేవారు. 1993 విమాన హైజాక్ సంక్షోభాన్ని ఎన్ఎస్జీ కమాండోలు నిమిషాల వ్యవధిలోనే ఎలా తిప్పికొట్టారో తెలుసా? 1993 ఏప్రిల్లో శ్రీనగర్ నుంచి ఢిల్లీకి వెళ్తున్న ఇండియన్ ఎయిర్లైన్స్ విమానం కాబూల్ కు వెళ్లాలని డిమాండ్ చేస్తూ ఓ అగాంతకుడు మొహమ్మద్ యూసుఫ్ గాలిలోనే హైజాక్ చేశాడు. కాగా పాక్ లోకి ప్రవేశం నిరాకరించడంతో విమానం అమృత్సర్ లో ల్యాండ్ అయ్యింది. అక్కడ ఎన్ఎస్జీ కమాండోలు 141 మంది ప్రాణాలను క్షేమంగా రక్షించారు. కమాండోలు విమానంలోకి ప్రవేశించిన 5 నిమిషాల వ్యవధిలోనే అగాంతకుడు యూసుఫ్ హతమయ్యాడు. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కీటకంగా స్టాగ్ బీటిల్ను చెబుతారు. దీని ధర 75 లక్షలు ఉంటుంది. జపాన్, యూరప్లలో ఈ కీటకాన్ని అదృష్టానికి చిహ్నంగా భావిస్తారు. చీమలు, తేలుకున్నట్లుగా వీటికి ముందు భాగంలో కొండేలు లాంటివి ఉంటాయి. వాటితో ఫైటింగ్స్ కూడా చేసుకుంటాయి. జపాన్లో వీటి కోసం టోర్నమెంట్లు కూడా నిర్వహిస్తారట. ఇవి భారతదేశంలో అస్సాం, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్లో లభిస్తాయి. ప్రపంచంలో ఒక్క ముస్లింలు కూడా లేని దేశం ఏదో తెలుసా? ఒక్క ముస్లిం కూడా లేని ఏకైక దేశం వాటికన్ సిటీ. ఇది ప్రపంచంలో కల్లా చిన్న దేశం. వాటికన్ సిటీ ప్రపంచం క్రైస్తవులు ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం. ఇక్కడ ఎక్కువగా క్రైస్తవ మత బోధకులు, నవాలు కనిపిస్తారు. ఈ దేశ విస్తరణ చదరపు కిలోమీటర్ల లోపే ఉంటుంది. 2019 నాటికి ఈ దేశ జనాభా 453 మాత్రమే. వాటికన్ సిటీని కాలినడకన అరగంటలోనే చుట్టేయొచ్చు. ఈ దేశానికి సొంత సైన్యం కూడా లేదు. విటమిన్ ఏ లోపిస్తే శరీరంలో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో తెలుసా? శరీరంలోని కొవ్వులో క్రమంగా కరిగిపోయే విటమిన్ ఏ కొవ్వుతో పాటు కాలేయంలో నిల్వ ఉంటుంది. ఇది లోపిస్తే ప్రధానంగా కంటి చూపుకి సంబంధించిన సమస్యలు ఎదురవుతాయి. విటమిన్ ఏ లోపిస్తే రేచీకటి, కళ్ళు పొడిబారటం, ఎర్రబడటం, కంటి తెల్లటి భాగంలో బీటాట్స్ మచ్చలు, కార్నియాలో నొప్పి, మసకబారటం, చిట్లిన చర్మం, కీళ్ల నొప్పులు లాంటి వివిధ అనారోగ్య లక్షణాలు కనిపిస్తాయి. హార్స్ షూ క్రాబ్ రక్తం లీటర్ ధర 12 లక్షలుగా ఎందుకు ఉంటుందో తెలుసా? అత్యంత ఖరీదైన ద్రవాలలో ఒకటైన హార్స్ షూ క్రాబ్ రక్తం లీటర్కు 12 లక్షలు పలుకుతుంది. ఈ రక్తానికి ఉన్న అరుదైన స్వభావమే అందుకు కారణం. చాలా తక్కువ స్థాయిలో ఉండే మలినాలు బ్యాక్టీరియాకు సైతం స్పందించి గడ్డకట్టే స్వభావం ఈ రక్తానికి ఉంటుంది. అందుకే వ్యాక్సిన్లు, ఔషధాలను పరీక్షించేందుకు ఈ రక్తానికి మించిన ప్రాతమాన్యం ఇప్పటికీ అందుబాటులో లేదు. ఈ పీతల రక్తం నీలి రంగులో ఉంటుంది. ఊహించండి, మీరు డైలీ స్వీట్స్ లేదా చాక్లెట్స్ తిన్నారు. అందులో ఉన్న షుగర్ నోటి నుంచి కడుపులోకి వెళ్ళి రక్తంలో కలిసిపోతుంది. ఆ బ్లడ్ షుగర్ లెవెల్ ఒక్కసారిగా పైకి ఎగిరిపోతుంది. అప్పుడు మన స్టమక్లో ఉన్న ప్యాంక్రియాస్ ఒక ఇన్సులిన్ను విడుదల చేస్తుంది. ఆ ఇన్సులిన్ షుగర్ను సెల్స్లోకి తీసుకువెళ్ళి ఎనర్జీగా మారుస్తుంది. ఇలా డైలీ చాక్లెట్స్ లేదా షుగర్ ఎక్కువగా తినడం వల్ల ప్యాంక్రియాస్ టైర్డ్ అవుతుంది.
రక్తంలో షుగర్ పేరుకుపోతుంది. ఇప్పుడు డయాబెటీస్ అనే వ్యాధి ఎంటర్ అవుతుంది. ఇక నుంచి బాడీలో డ్రామా స్టార్ట్ అయిపోయినట్లే. హార్ట్ మీద ఒత్తిడి పెరిగి హార్ట్ అటాక్ రిస్క్ రావడం, కిడ్నీలు డ్యామేజ్ అయ్యి డయాలసిస్ అవసరం అవుతుంది, కళ్ళు మందగించి బ్లైండ్నెస్ వస్తుంది, నరాలు డ్యామేజ్ అవుతాయి. డయాబెటీస్ వల్ల ఏటా మిలియన్ మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ రోజుల్లో డయాబెటీస్ పెద్దవారిలో చిన్నవారిలో చాలా కామన్ అయిపోయింది. దీన్ని ఎలా నియంత్రించవచ్చు అంటే స్వీట్స్ తక్కువగా తినడం, ఎక్సర్సైజ్ చేయడం, హెల్తీ ఫుడ్తో డయాబెటీస్ను దూరం పెట్టొచ్చు. ఎక్కువగా నవ్వడం వలన హార్మోన్ కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది మరియు రోగనిరోధక శక్తిని పెంచుతుంది. మానవ శరీరంలో 60% నీరు ఉంటుంది కాబట్టి రోజుకు 2-3 లీటర్ల నీరు తాగాలి. సూర్యుడి నుండి వచ్చే విటమిన్ డి ఎముకలను బలోపేతం చేస్తుంది. గ్రీన్ టీలో ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. గ్రీన్ టీ తాగడం వలన క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించవచ్చు. డైలీ కొద్దిగా అల్లం తినడం వలన జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది మరియు వాంతులను నివారిస్తుంది. బాదంలోని విటమిన్ ఇ ఉంటుంది. బాదం పప్పు తినడం వలన చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. కొబ్బరి నీళ్లు తాగడం వలన శరీరంలో ఎలక్ట్రోలైట్ సమతుల్యతను కాపాడుతుంది. మన భూమి యొక్క బరువు సుమారు 5.972 క్వాంటిలియన్ టన్నులు ఉంటుంది. డైనోసార్ ఎముకలు శిలాజాలులుగా మారడానికి లక్షల సంవత్సరాలు పడుతుంది. చంద్రుడిపై గురుత్వాకర్షణ శక్తి భూమిపై కంటే 6 రెట్లు తక్కువ. లైట్ 1 సెకండ్లో 29,90,92,458 మీటర్లు ప్రయాణిస్తుంది. ఒక మనిషి యొక్క DNA 99.9% ఒకేలా ఉంటుంది, కానీ 0.1% తేడా వ్యక్తిగత లక్షణాలను నిర్ణయిస్తుంది. భూమిపై సుమారు 1500 చురుకైన అగ్నిపర్వతాలు ఉన్నాయి. భూమిపై ఆక్సిజన్లో సగం సముద్రంలోని ఫైటో ప్లాంక్టన్ నుండి వస్తుంది. ఒక మెరుపు సమయంలో ఉష్ణోగ్రత సూర్యుడి ఉపరితలం కంటే 5 రెట్లు వేడిగా ఉంటుంది. 2025 నాటికి ప్రపంచంలో సుమారు 5 బిలియన్ల మంది ఇంటర్నెట్ ఉపయోగిస్తున్నారు. వైఫై అనే పేరు వైర్లెస్ ఫిడిలిటీ నుండి వచ్చింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ 2025లో వైద్యం, రవాణా మరియు విద్యా విప్లవాత్మక మార్పులు తెచ్చింది. 5G నెట్వర్క్ 4G కంటే 100 రెట్లు వేగవంతమైనది. మొదటి కంప్యూటర్ ENIAC 1945లో 27 టన్నుల బరువుతో తయారయ్యింది. డ్రోన్స్ ఇప్పుడు వైద్య సామాగ్రి డెలివరీకి ఉపయోగపడుతున్నాయి. క్వాంటమ్ కంప్యూటర్లు సాంప్రదాయ కంప్యూటర్ల కంటే లక్షల రెట్లు వేగవంతమైనవి. అమెజాన్ వర్షారణ్యం భూమిపై 20% ఆక్సిజన్ను ఉత్పత్తి చేస్తుంది. ప్రతి సంవత్సరం సముద్రంలో 5 ట్రిలియన్ ప్లాస్టిక్ ముక్కలు తేలుతున్నాయి. 19వ శతాబ్దం నుండి భూమి ఉష్ణోగ్రత 1.1 డిగ్రీ సెల్సియస్ పెరుగుతూ వచ్చింది. ఒక చెట్టు సంవత్సరానికి 48 పౌండ్ల కార్బన్ డయాక్సైడ్ను శోషిస్తుంది. సముద్రాలు భూమి ఉపరితలంలో 71% కవర్ చేస్తాయి. ఒక బ్లూ వేల్ సుమారు 200 టన్నుల బరువు ఉంటుంది. హమ్మింగ్ బర్డ్ 1 సెకండ్లలో 80 సార్లు రెక్కలు ఆడించగలదు. సహారా ఎడారి ఆఫ్రికా ఖండంలో 9.2 మిలియన్ చదరపు కిలోమీటర్లు విస్తరించి ఉంది. అంటార్క్టికాలోని మంచు 70% తాజా నీటిని కలిగి ఉంది. రెఫ్లేసియా పుష్పం ప్రపంచంలో అతిపెద్ద పుష్పం. ఇది సుమారు 10 కిలోల బరువు వరకు ఉంటుంది. ఈజిప్ట్లోని గీజా పిరమిడ్లను 4500 సంవత్సరాల క్రితం నిర్మించబడింది. భారతీయ శాస్త్రీయ సంగీతం 7 స్వరాలపై ఆధారపడి ఉంది. యోగా 5000 సంవత్సరాల క్రితం భారతదేశంలో ఉద్భవించింది. తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయం ప్రపంచంలోనే అత్యంత ధనికమైన ఆలయంలో ఒకటి. భారతదేశంలో సుమారు 19,500 కంటే ఎక్కువ భాషలు మరియు మండలికాలు మాట్లాడబడతాయి. ఒక నీలి తిమింగలం సుమారు 30 మీటర్ల పొడవు ఉంటుంది. గోధుమలు ప్రపంచంలోనే అత్యంత ప్రాచీనమైన ఆహార పంట. ఒక మనిషి బాడీ 60% వాటర్తో నిండి ఉంటే ఒక బ్రెయిన్ మాత్రమే 75% నీటితో ఉంటుంది. ఒక రోజులో సుమారు 86,400 సెకండ్లు ఉంటాయి. నక్కలు ఒంటరిగా ఉండే జంతువులు, సమూహాలలో కాదు. తిమింగలాలు నీటిలో నిద్రపోతాయి కానీ మునగవు. అమెజాన్ రెయిన్ ఫారెస్ట్లో 400 కోట్లకు పైగా చెట్లు ఉన్నాయి. బ్లాక్ ప్యాంథర్ అనేది ప్రత్యేక జాతి కాదు, నల్ల చిరుతపులి. జిరాఫీలు 24 గంటలలో కేవలం 5 నిమిషాలు మాత్రమే నిద్రపోతాయి. ఆంధ్రప్రదేశ్లోని తాడేపల్లిగూడెంలో ప్రపంచంలోనే అతిపెద్ద మామిడి తోట ఉంది. చార్మినార్ 1591లో నిర్మించబడింది. తెలుగు భాష ప్రపంచంలోనే 4వ అత్యధికంగా మాట్లాడే భాష. రామాయణంలోని శ్రీరాముడి పేరు 27,600 సార్లు వచ్చింది.
సూర్యుడి యొక్క కిరణాలు భూమి మీదకి చేరడానికి 8 నిమిషాలు పడుతుంది. శనిగ్రహం నీటి మీద తేలగలదు ఎందుకంటే అది తేలికైనది. నక్షత్రాలు రాత్రిపూట కనిపించడానికి కారణం సూర్యకాంతి వాటిపై పడడం. చంద్రుడు ప్రతి సంవత్సరం భూమి నుండి 3.8 సెంటీమీటర్లు దూరంగా జరుగుతున్నాడు. ఒక మిల్కీవే గెలాక్సీలో 100 బిలియన్ నక్షత్రాలు ఉన్నాయి. మన కళ్ళు సుమారు 1 కోటి రంగులను గుర్తించగలవు. ఒక మనిషి యొక్క గుండె రోజుకు 1,00,000 సార్లు కొట్టుకుంటుంది. మన నాలుక మీద 10,000 రుచి కణాలు ఉంటాయి. మనుషులు రోజుకు సగటున 4,000 మాటలు మాట్లాడతారు. ఒక సీతాకోక చిలుక 12 మైళ్ళు దూరం వరకు వాసనను గుర్తించగలదు. ఒక టొరంటోలో 2 సంవత్సరాల వరకు ఆహారం లేకుండా జీవించగలదు. ఒక పైనాపిల్ పండడానికి సుమారు 2 నుండి 3 సంవత్సరాలు పడుతుంది. కివీలో విటమిన్ సితో నిండి ఉంటుంది. తేనె 3,000 సంవత్సరాలు పాతదైనా పాడు కాదు. ఒక ఏనుగు 4 కిలోమీటర్ల దూరం నుండి నీటి వాసనను గుర్తించగలదు. ఒక చికెన్ తల లేకుండా 18 నెలలు జీవిస్తుంది. భూమి ప్రతి సంవత్సరం 1000 మైళ్ళ వేగంతో తిరుగుతుంది. హిమాలయాలు ప్రతి సంవత్సరం 2 సెంటీమీటర్ల ఎత్తు పెరుగుతున్నాయి. ఆస్ట్రేలియా ప్రపంచంలోనే అతిపెద్ద ద్వీపం మరియు చిన్న ఖండం. అమెజాన్ నది ప్రపంచంలో అత్యంత పెద్దది. ఆఫ్రికా ప్రపంచంలోనే 2వ అతిపెద్ద ఖండం. ఒక వ్యక్తి నెలకు 1.5 కిలోల చర్మాన్ని కోల్పోతాడు. మన శరీరంలో 60,000 మైళ్ళ రక్త కణాలు ఉన్నాయి. ఒక మనిషి తన జీవితంలో సగటుగా 35 టన్నుల ఆహారం తింటాడు. హార్వర్డ్ ప్రపంచంలోనే అత్యంత పురాతన విశ్వవిద్యాలయం. ఆల్బర్ట్ ఐన్స్టీన్ తన 4 సంవత్సరాల వయసులో మాట్లాడడం ప్రారంభించాడు. 1 టన్ను కాగితం రీసైకిల్ చేయడం వలన 17 చెట్లు కాపాడబడతాయి. ప్లాస్టిక్ కుళ్ళిపోవడానికి 1000 సంవత్సరాలు పడుతుంది. భూమిపై 71% నీరు ఉంటే 29% భూమి మాత్రమే ఉంది. ఒక వర్షపు చెట్టు రోజుకు 1000 లీటర్ల నీటిని ఆవిరి చేస్తుంది. ఈ ఫ్రూట్స్ మీ లివర్ కిడ్నీలను డీటాక్సిక్స్ చేస్తాయి. కొన్ని పండ్లను ప్రతిరోజు తీసుకోవడం వల్ల మీ లివర్ కిడ్నీలోని హానికర పదార్థాలు బయటకు వెళ్ళిపోతాయి. నిమ్మకాయ, పైనాపిల్, పుచ్చకాయ, బ్లూబెర్రీస్, యాపిల్, దబ్బపండు, క్రాన్బెర్రీస్, అవకాడో వంటి పళ్ళు తీసుకోవడం వలన మీ లివర్ కిడ్నీలోని హానికర పదార్థాలు బయటకు వెళ్ళిపోతాయి. అలాగే స్టమక్ని డీటాక్సిక్స్ చేస్తాయి. ఎడమవైపు తిరిగి నిద్రపోవడం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో తెలుసా? ఎడమవైపు తిరిగి నిద్రపోవడం వల్ల గుండెకు రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. దీంతో హృదయంపై ఒత్తిడి తగ్గుతుంది. అలాగే గ్యాస్ సమస్యలను తగ్గించుకోవచ్చు. జీర్ణ ప్రక్రియ మెరుగుపడుతుంది. ఆరోగ్యంగా ఉంటారు. సరిగ్గా ఎడమవైపు తిరిగి నిద్రపోవడం వల్ల వెన్నెముకకు ఒత్తిడి కలగదు. హాయిగా ప్రశాంతంగా నిద్రపోవచ్చు. అలాగే ఒళ్ళు నొప్పులు తగ్గుతాయి. శ్వాస బాగా అందుతుంది. దోమలకు ఇష్టమైన బ్లడ్ గ్రూప్ ఏంటో తెలుసా? దోమలు కుట్టడం వల్ల మనిషికి అనేక జబ్బులు వస్తాయి. డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా వంటి జబ్బులు దోమల ద్వారా వస్తాయి. ఈ దోమలు కూడా ఎవరిని పడితే వారిని కుట్టవు. వాటికి నచ్చిన బ్లడ్ గ్రూప్ ఉన్నవారిని మాత్రమే ఎక్కువగా కుడతాయట. కొందరిని కుట్టకపోవడం, కొందరిని ఎక్కువగా కుట్టడం వెనక దోమలకు ఆకర్షణకు కారణమే జీవనశైలి, ఆహారమే ప్రధాన కారణాలు అని తాజా రిపోర్టులు చెప్తున్నాయి. ఓ బ్లడ్ గ్రూప్తో పాటు ఏ బ్లడ్ గ్రూప్ వారినే దోమలు ఎక్కువగా కుడతాయని నిపుణులు చెప్తున్నారు. ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే ఈ దోమలలో కేవలం ఆడదోమలు మాత్రమే మనుషులను కుడతాయి. రోజు రాగి జావ తాగితే ఏమవుతుందో తెలుసా? రాగి జావ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో ఉండే ఫైబర్ బరువును తగ్గించడంలో సహాయపడుతుంది. రాగి జావలో ఉండే కాల్షియం పోషకాలు శరీరానికి ఎంతగానో ఉపయోగపడతాయి. ఉదయం వేళ ఖాళీ కడుపుతో రాగి జావ తీసుకుంటే తక్షణ శక్తితో పాటు ఎముకలు బలోపేతాన్ని చేస్తుంది. రాగి జావకు ప్రతిరోజు ఒక సమయం కేటాయించాలి. ఉదయం వేళ రాగి జావ తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. మూత్రశయ సమస్యలు, కిడ్నీలో రాళ్ళు ఉన్నవారు రాగి జావకు దూరంగా ఉండాలి. రోజు రాగి జావ తాగితే ఏమవుతుందో తెలుసా? రాగి జావ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో ఉండే ఫైబర్ బరువును తగ్గించడంలో సహాయపడుతుంది. రాగి జావలో ఉండే కాల్షియం పోషకాలు శరీరానికి ఎంతగానో ఉపయోగపడతాయి. ఉదయం వేళ ఖాళీ కడుపుతో రాగి జావ తీసుకుంటే తక్షణ శక్తితో పాటు ఎముకలు బలోపేతాన్ని చేస్తుంది. రాగి జావకు ప్రతిరోజు ఒక సమయం కేటాయించాలి. ఉదయం వేళ రాగి జావ తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. మూత్రశయ సమస్యలు, కిడ్నీలో రాళ్ళు ఉన్నవారు రాగి జావకు దూరంగా ఉండాలి. ఏ వ్యాధులు ఉన్నవారు ఉదయం పూట టీ తాగకూడదో తెలుసా?
ఎసిడిటీతో బాధపడుతున్న వారు ఉదయం టీ తాగితే వారి సమస్య రోజు ప్రారంభం నుంచే పెరుగుతుందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అధిక రక్తపోటు సమస్యతో బాధపడేవారు ఉదయం టీ తాగడం వల్ల గుండెపై ఒత్తిడి పెరుగుతుంది. అయితే మీరు హెర్బల్ టీ తాగడం ఉత్తమం. చర్మ సమస్యలు ఉన్నవారు ఉదయం టీని స్కిప్ చేయడం మంచిది. వాంతులు, విరోచనాలు, కడుపు నొప్పి, మలబద్ధకం, అజీర్ణంతో బాధపడేవారు కూడా మార్నింగ్ టీ తాగడం చాలా డేంజర్. రోజుకు ఒక అరటిపండు తినటం వలన ఏం జరుగుతుందో తెలుసా? అరటిపండును ఒక నెల పాటు నిరంతరం తినడం వల్ల పొట్టకు చాలా ప్రయోజనం చేకూరుతుంది. ఇది జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది, మలబద్ధకానికి సంబంధించిన సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. అరటిపండు బీపీని అదుపులో ఉంచుతుంది. రోజు ఒక అరటిపండు తింటే కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి. ఇది మూత్రపిండాల పనితీరును కూడా మెరుగుపరుస్తుంది. అరటిపండు రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఇందులో మెగ్నీషియం, కాల్షియం పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకల ఆరోగ్యానికి సహాయపడతాయి. చాక్లెట్లు తినడం వలన ఎన్ని లాభాలు ఉన్నాయో తెలుసా? డార్క్ చాక్లెట్స్ చాలా మంచిదని నిపుణులు చెప్తున్నారు. ఈ డార్క్ చాక్లెట్లలో చక్కెర స్థాయి తక్కువగా ఉంటుంది. డార్క్ చాక్లెట్లు తినడం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుందని పలు పరిశోధనలు కూడా వెల్లడించాయి. మానసిక ఒత్తిడిని తగ్గించే అద్భుత గుణాలు చాక్లెట్లలో ఉన్నాయని చెప్తున్నారు. మన మెదడులో సెరోటిన్ హార్మోన్ స్థాయిలను పెంచి ఆందోళన తగ్గిస్తుంది, మనసుకు ప్రశాంతాన్ని అందిస్తుంది. చాక్లెట్స్లోని ఫ్లేవనాయిడ్స్ డార్క్ స్పాట్స్ నుంచి చర్మాన్ని రక్షిస్తాయి. చర్మాన్ని రక్త ప్రసరణను మెరుగుపరిచి చర్మ ఆరోగ్యానికి దాహోదం చేస్తాయి. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఎంత పెద్దదో తెలుసా? అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ISS ఎండ్ టు ఎండ్ 356 అడుగులు, 109 మీటర్లు, ఒక అమెరికన్ ఫుట్బాల్ మైదానం పరిమాణంలో ఉంటుంది. దాని నివాస పని స్థలం 6 బెడ్రూములు ఇంటి కంటే పెద్దది. 6 స్లీపింగ్ క్వార్టర్లు, 2 బాత్రూమ్లు, ఒక జిమ్, 360 డిగ్రీల వీక్షణ బే విండ్తో ఉంటుంది. ISS భారీ ఎక్సర్సైజులు 420 టన్నులు, అంటే 4,19,725 కిలోగ్రాములు. కాల్పుల విరమణ అంటే ఏంటో తెలుసా? కాల్పుల విరమణ అనేది యుద్ధాన్ని లేదా సంఘర్షణను తాత్కాలికంగా లేదా శాశ్వతంగా ఆపడాన్ని ఉద్దేశించిన ఒక ఒప్పందం. ఇది కాల్పులను ఆపి శాంతి చర్చలకు మార్గం తెరుస్తుంది. మానవత్వం, దౌత్యం లేదా అంతర్జాతీయ ఒత్తిడి కారణంగా జరుగుతుంది. భారత్, పాకిస్తాన్, ఇరాన్, ఇజ్రాయిల్, రష్యా, ఉక్రెయిన్తో సహా అనేక దేశాలు కాలానుగుణంగా కాల్పుల విరమణ జరగగా ఉల్లంఘనకు అవకాశం ఉంది. నార్త్ కొరియా ప్రజలు జీన్స్ ఎందుకు ధరించకూడదో తెలుసా? నార్త్ కొరియాలో జీన్స్ వేసుకోవడం శిక్షారహితమైన నేరం. అక్కడ ప్రభుత్వం జీన్స్ను పశ్చాత్తాప సాంస్కృతిక దుస్తులుగా భావిస్తుంది. అందువల్ల అక్కడ జీన్స్ ధరిస్తే పశ్చాత్తాప వ్యక్తిత్వం, స్వేచ్ఛ, తిరుగుబాటుకి చిహ్నంగా పరిగణిస్తారు. పశ్చాత్తాప దుస్తులు, హెయిర్ కట్, లిప్స్టిక్ పై నిషేధం ఉంది. ప్రభుత్వం సూచించిన హెయిర్ కట్లు మాత్రమే చేయించుకోవాలి. ఇందులో ఏ నిబంధనను ఉల్లంఘించినా వారిని అరెస్ట్ చేస్తారు. రాత్రిపూట 9 గంటల కంటే ఎక్కువసేపు నిద్రపోతే ఏమవుతుందో తెలుసా? రాత్రిపూట 9 గంటల కంటే ఎక్కువసేపు నిద్రపోయే వారిలో 49% మంది డిప్రెషన్కు గురయ్యే అవకాశం ఉంది. ఎక్కువసేపు నిద్రపోయే మహిళలు గర్భం దాల్చడంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని అధ్యయనాల్లో తెలిపింది. 10 గంటలకు పైగా నిద్రపోవడంతో ఆహార నియంత్రణ, వ్యాయామం చేసిన 25% మంది బరువు పెరిగారు. అతిగా నిద్రపోయే వ్యక్తులు గ్లూకోజ్ స్థాయిలో మార్పులు జరిగి డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంది. రైళ్లలో ప్రయాణికులకు తెల్లటి దుప్పట్లు ఎందుకు ఇస్తారో తెలుసా? రైళ్లలో ఇచ్చే దుప్పట్లు, దిండ్లు, కవర్లు పెద్ద బాయిలర్లలో కూడిన ప్రత్యేక యంత్రాలలో శుభ్రం చేస్తారు. తెల్లని బెడ్షీట్లు అధిక ఉష్ణోగ్రత వద్ద ఉతికినా రంగు చెడిపోదు. ఇతర రంగుల బెడ్షీట్లను క్లీన్ చేస్తున్నప్పుడు రంగు పోవడంతో పాటు ఒకదాని కలర్ మరొకదానికి అంటుకోవచ్చు. అలాగే బ్లీచ్ చేయడం వల్ల తెల్లటి బెడ్షీట్లు చాలా కాలం ప్రకాశవంతంగా ఉంటాయి. అందుకే రైల్వే తెల్లటి దుప్పట్లను ప్రయాణికులకు ఇస్తుంది. మనం తినే చికెన్ అనేది ఒకప్పుడు టైనోసర్ అనే డైనోసర్ జాతికి చెందినది. ఒకప్పుడు చైనా ప్రజలు మన ఇండియాని టయాంజు అని పిలిచేవారు, అంటే స్వర్గం అనే అర్థం. ఐస్లాండ్ అనే దేశంలో ఎటువంటి ఆర్మీ ఉండదు. అలాగే ఈ దేశంలో ఒక్క దోమ కూడా ఉండదు. సాధారణంగా అన్ని దేశాలలో నదులు అనేవి ఉంటాయి, కానీ సౌదీ మరియు దుబాయ్ దేశాలలో నదులు అనేవి ఉండవు. నార్వే దేశంలో ఏ దేశం స్టూడెంట్ అయినా అక్కడ ఉన్న యూనివర్సిటీస్లో ఫ్రీగా చదువుకోవచ్చు. మీరు మీ మోచేయిని గిచ్చినట్టయితే మీకు ఎటువంటి నొప్పి తెలియదు. యాపిల్స్ యొక్క సీడ్స్లో సైనైడ్ అనే పాయిజన్ ఉంటుంది. ఈ సీడ్స్ తినడం వలన ఒక మనిషి 1 మినిట్లో చనిపోయే అవకాశం ఉంది. డాగ్స్ అనేవి వాటి ఓనర్ని 11 కిలోమీటర్స్ దూరంగా ఉన్నప్పుడే స్మెల్ చేయగలవు.
రష్యా నుండి అమెరికా దేశానికి కేవలం 4 కిలోమీటర్లు మాత్రమే. పెంగ్విన్స్ అనేవి ఒకప్పుడు 6 ఫీట్ హైట్ ఎగరగలవు. కెనడా పాస్పోర్ట్స్ అనేవి చీకటిలో వెలుగుతాయి. మన ఇండియాలో ఫస్ట్ స్ట్రీట్ లైట్స్ని బెంగళూరులో ఏర్పాటు చేశారు. ఫెరారీలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ అనేవారు ఫెరారీ కార్ని కొనలేరు. మీరు ఒకవేళ మ్యాగ్నెట్ని హీట్ చేసినట్టయితే అది మ్యాగ్నెటిజంని కోల్పోతుంది. హ్యామర్ హెడ్ అనే ఈ షార్క్ 360 డిగ్రీస్ వ్యూని చూడగలదు. మన ఎర్త్పై కోల్డెస్ట్ ప్లేస్ ఫిజీ, అంటార్క్టికా. ఇక్కడ సుమారు -93.2 డిగ్రీ సెల్సియస్ ఉంటుంది. రష్యాలో ఎక్కువగా నదులు ఉంటాయి. యూకే ఫస్ట్ నేషనల్ యాంథమ్ని స్టార్ట్ చేసింది. మీరు నార్త్ కొరియాలో బైబిల్ని కొనడం ఇల్లీగల్. మీరు దుబాయ్లో హెలికాప్టర్ని ట్యాక్సీగా బుక్ చేసుకోవచ్చు. చైనాలో స్టూడెంట్స్ ఎగ్జామ్లో అయిన కాపీ కొడితే వారికి 7 సంవత్సరాలు జైలు శిక్ష పడుతుంది. నాసాలో ప్రతి 10 సైంటిస్ట్స్కి 4 మెంబర్స్ మన ఇండియన్సే ఉంటారు. సౌత్ ఆఫ్రికాలో ఎక్కువగా గోల్డ్ మైన్స్ అనేవి ఉంటాయి. యూఎస్ఏలో ఎక్కువగా కార్న్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. న్యూజిలాండ్లో ప్రతి మనిషికి సుమారు 5 గొర్రెలు ఉంటాయి. ఓరియో బిస్కెట్ డిజైన్ తయారు చేయడానికి సుమారు 4 ఇయర్స్ టైం పట్టింది. ఎక్కువగా విండో సీట్ ప్రిఫర్ చేసే వాళ్ళు ఒంటరిగా ట్రావెల్ చేయడానికి ఇష్టపడతారు. ఏరోప్లేన్లో ఫుడ్ అనేది టేస్టీగా ఉండదు. ఎందుకంటే గాలిలో ఉన్నప్పుడు టేస్ట్ రిసెప్టర్స్ అనేవి సరిగ్గా పనిచేయవు. ఏరోప్లేన్స్లో సీట్స్ అనేవి బ్లూ కలర్లో ఉంటాయి. ఎందుకంటే బ్లూ కలర్ అనేది భయాన్ని మరియు యాంగ్జైటీని తగ్గిస్తుంది. డాగ్స్కి 13 టైప్స్ ఆఫ్ బ్లడ్ గ్రూప్స్ ఉంటాయి. పెంగ్విన్స్ యొక్క లెగ్స్ అనేవి వాటి బాడీ కంటే ఎంతో హైట్గా ఉంటాయి. డాల్ఫిన్స్ అనేవి వాటర్ని తాగవు. అవి వాటి ఫుడ్ ద్వారా అబ్జర్వ్ చేసుకుంటాయి. మీరు ఒకవేళ ఐస్ క్యూబ్స్ అనేవి టాప్ వాటర్తో చేస్తే అవి వైట్ కలర్లో ఉంటాయి. అదే బాయిల్డ్ వాటర్తో చేస్తే ట్రాన్స్పరెంట్గా ఉంటాయి. టైగర్కి ఉన్నటువంటి స్ట్రిప్స్ అనేవి వాటి స్కిన్కే ఉంటాయి. అవి వాటి హెయిర్ వల్ల రావు. నత్త యొక్క టీత్ అనేవి ఎంతో స్ట్రాంగ్గా ఉంటాయి. ఇక్కడ ఉన్న ఈ కంగారు ర్యాట్ అనేది వాటి ఎంటైర్ లైఫ్లో వాటర్ని అసలు తాగవు. థ్రెడ్మిల్స్ అనేవి జైల్లో ఉన్న వ్యక్తుల కోసం పనిచేయించేందుకు 1818లో తయారు చేశారు. 40 మిలియన్ల సంవత్సరాల క్రితం పెంగ్విన్స్ అనేవి 6 ఫీట్ ఉండేవి. కంగారూస్ అనేవి నడవలేవు, అందుకే అవి ఎగురుతూ ఉంటాయి. కాటన్ క్యాండీని ఒక డెంటిస్ట్ తయారు చేశారు. డైమండ్స్ అనేవి ఎక్స్రేలో కనపడవు. యాపిల్స్లో 25% ఎయిర్ ఉండడం వలన అవి వాటర్లో ఫ్లోట్ అవుతాయి. మీరు ఒక యాపిల్ని తినడం వలన మీ నోటి నుండి వచ్చే దుర్వాసనని తగ్గించవచ్చు. సింహాలు వాటి రోజులో 16 నుండి 20 గంటలు నిద్రలోనే గడుపుతాయి. రష్యా దేశం అమెరికా దేశం కంటే 2 రెట్లు పెద్దది. ఇక్కడ 11 రకాల టైం జోన్స్ ఉంటాయి. ఆస్ట్రేలియాలో సుమారు 10,600 బీచ్లు ఉన్నాయి. మీరు డైలీ ఒక బీచ్కి వెళ్ళినా కూడా అక్కడ ఉన్న బీచ్లన్నీ చూసేందుకు మీకు సుమారు 29 సంవత్సరాలు పడుతుంది. జిరాఫీలు అనేవి ఒక రోజులో 70% టైం తినడానికే కేటాయిస్తాయి. ఒక ఒంటె ఒకేసారి 100 లీటర్స్ వాటర్ని జస్ట్ 13 మినిట్స్లో తాగేయగలదు. ఫ్లెమింగోస్ అనే పక్షులు సాధారణంగా పింక్ కలర్లో ఉండవు. అవి ఫుడ్ తిన్నప్పుడు బ్లూ గ్రీన్ ఆల్గే వలన పింక్ కలర్లోకి మారుతాయి. ఓన్లీ మగవాటిని మాత్రమే పికాక్స్ అంటారు, ఆడవాటిని పీహెన్స్ అంటారు. బనానా ట్రీస్ అనేవి ట్రీస్ కాదు, అవి వుడ్ జాతికి చెందినవి. పైనాపిల్ అనేది సింగిల్ ఫ్రూట్ కాదు, కొన్ని పైన్ బెర్రీస్ కలిస్తే పైనాపిల్ అవుతుంది. భూమి మీద 6 months ఆక్సిజన్ తయారు చేయడానికి $38 ట్రిలియన్ ఖర్చు అవుతుంది. కానీ చెట్లు ఆక్సిజన్ని ఫ్రీగా రిలీజ్ చేస్తాయి. సన్బేర్స్ అనే ఈ ఎలుకబంట్లు ఎంతో పొడవాటి టంగు ఉంటుంది. దీనివలన అవి ఎక్కువగా హనీ మరియు ఫుడ్ని కలెక్ట్ చేసుకోవచ్చు. కాక్రోచెస్ అనేవి గంటకి 4 కిలోమీటర్ల స్పీడ్తో ట్రావెల్ చేయగలవు. ఒక ఎలిఫెంట్ సుమారు 60 నుండి 90 సంవత్సరాల వరకు జీవిస్తుంది. మీరు వాటర్ బాటిల్ మీద చూసే ఎక్స్పైరీ డేట్ అనేది వాటర్కి కాదు, అది బాటిల్కి ఎక్స్పైరీ డేట్ మాత్రమే. జపాన్లో ఇలా రోడ్స్ మీద మ్యూజిక్ సింబల్స్ ఉంటాయి. ఎప్పుడైతే ఆ పర్సన్ రోడ్డు మీద కరెక్ట్ స్పీడ్తో వెళ్తాడో అప్పుడు ఆ మ్యూజిక్ అనేది ప్లే అవుతుంది. మనుషులు ఎక్కువగా వాటర్ తాగిన తర్వాత టీని తాగుతారు. ఒక బ్యాంబూ ట్రీ అనేది డైలీ 1 మీటర్ హైట్ పెరుగుతుంది. ఒక నెమలి ఎగిరినప్పుడు అది ఇలా ఉంటుంది. పెరూలో ఉన్నటువంటి వాటర్ ఫాల్స్ అనేది ఒక అమ్మాయి రూపంలో ఉంటుంది. దీన్ని వాటర్ ఫాల్స్ ఆఫ్ ది బ్రైడ్ అని అంటారు. మోటరోలా అనే కంపెనీ ఫస్ట్ హ్యాండిల్డ్ మొబైల్ ఫోన్స్ను 1973లో డిజైన్ చేసింది. ఒక డాగ్ అనేది తన ఓనర్ ఎవరి వల్ల ఇరిటేట్ అవుతున్నాడో స్మెల్ చేయగలవు. ప్రపంచంలో ఫస్ట్ ఫారెస్ట్ ఫుట్బాల్ కోర్ట్ని రష్యాలో తయారు చేశారు. సౌదీలో ఆయిల్ కంటే వాటర్ బాటిల్ కాస్ట్ ఎంతో ఎక్కువగా ఉంటుంది. వర్షం పడేటప్పుడు మన భూమి నుండి వచ్చే స్మెల్ను పెట్రిచోర్ అంటారు.
ప్రపంచంలో వటికన్ సిటీ అనేది చిన్న కంట్రీ. ఇక్కడ 600 మంది జనాభా మాత్రమే ఉంటారు. రాజస్థాన్లో ఉన్నటువంటి ఈ కుంభాలా ఫోర్ట్ అనేది చైనా వాళ్ళ తర్వాత రెండో అతిపెద్ద వాల్గా పిలువబడతారు. బ్రిటిష్ కరెన్సీ అయినటువంటి పాండ్ అనేది అత్యంత పురాతనమైన కరెన్సీ. ఇది సుమారు 1200 సంవత్సరాల క్రితం నుండి వాడకంలో ఉంది. ట్రావెలింగ్ చేయడం వలన మన బ్రెయిన్ ఎంతో షార్ప్గా ఉంటుంది, అలాగే యాంగ్జైటీని తగ్గిస్తుంది. ఏ దేశాలు క్రిస్మస్ వేడుకలను నిషేధించాయో తెలుసా? నార్త్ కొరియాలో క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటే బలవంతపు శ్రమ, జైలు శిక్ష లేదా మరణ శిక్ష కూడా విధించవచ్చు. సోమాలియా 2015లో క్రిస్మస్ నూతన సంవత్సర వేడుకలను నిషేధించింది. ఈ వేడుకలు ఇస్లామిక్ సంస్కృతికి విరుద్ధమని పేర్కొంది. బ్రూనైలో క్రిస్మస్ నిర్వహిస్తూ ఎవరైనా పట్టుబడితే 5 ఏళ్ల వరకు జైలు శిక్ష విధిస్తారు. సౌదీ అరేబియాలో క్రిస్మస్ ను బహిరంగంగా జరపడంపై నిషేధం ఉంది. కజకిస్తాన్, లిబియాలోను క్రిస్మస్ మరియు న్యూ ఇయర్ పండుగను జరపరు. మనిషి గుండెను నిమిషాల్లోనే ఆపే విష జంతువు ఏదో తెలుసా? ఆస్ట్రేలియన్ బాక్స్ జెల్లీ ఫిష్ను భూమిపై అత్యంత ప్రాణాంతకమైన విష జంతువుగా పరిగణిస్తారు. ఇది ఆస్ట్రేలియా అగ్నేషియాలోని ఉష్ణమండల జలాల్లో నివసిస్తుంది. దాదాపు ప్రమాదకరంగా ఉండడం వల్ల చూడడం చాలా కష్టంగా ఉంటుంది. ఇది గుండె నాడీ వ్యవస్థపై ప్రభావం చూపే విషాన్ని ఇంజెక్ట్ చేస్తుంది. దీని విషం ఆరోగ్యకరమైన వ్యక్తిని కూడా నిమిషాల్లో చంపేయగలదు. ఈ జీవి కారణంగా ఆస్ట్రేలియాలో 70కి పైగా మరణాలు నమోదయ్యాయి. పుట్టగానే నవజాత శిశువులు ఎందుకు ఏడుస్తారో తెలుసా? పిల్లలు పుట్టినప్పుడు నొప్పితో ఏడవరని శాస్త్రవేత్తలు తెలిపారు. కడుపులో ఉన్నప్పుడు శిశువు ఊపిరితిత్తుల్లో ద్రవం నిండి ఉంటుంది. ఆక్సిజన్ అంతా బొడ్డుతాడు నుంచి అందుతుంది. పుట్టినప్పుడు మొదటిసారి గాలి ఊపిరితిత్తుల్లోకి ప్రవేశిస్తుంది. ఈ ఒత్తిడితో గాలి సంచులు తెరుచుకుంటాయి. దీనివల్ల ఏడుపు మొదలవుతుందని ఆ నివేదిక పేర్కొంది. వైద్యులు దీన్ని శిశువు శరీర వ్యవస్థ ఆన్ అయిందని మొదటి క్షణంగా చెబుతారు. మీకు గోర్లు కొరికే అలవాటు ఉందా? అయితే గోర్లు కొరికితే ఏమవుతుందో తెలుసా? గోర్లు కొరికే అలవాటు వల్ల గోళ్ళలో రక్తస్రావం, గోళ్ళు పెరగపోవడం వంటి సమస్యలు వస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీర్ఘకాలంగా ఈ అలవాటు ఉంటే శరీరంలో చర్మంపై ఇన్ఫెక్షన్ కలిగించే బ్యాక్టీరియా, ఫంగస్, వైరస్లు పెరిగి ప్రమాదం ఉందని చెప్పారు. ఇది దంతాలు, చిగుళ్లకు కూడా హాని కలిగిస్తుందని, నోటిలోని ఖనిజాల నష్టానికి కూడా దారితీస్తుందని డాక్టర్స్ వివరించారు. రాత్రి నిద్రపోయే ముందు గ్లాస్ మంచినీళ్ళు తాగితే ఏం జరుగుతుందో తెలుసా? ప్రతిరోజు నిద్రపోయే ముందు గ్లాస్ నీళ్లు తాగడం వల్ల ఆహారం బాగా జీర్ణమవుతుంది. కడుపు ఉబ్బరం, గ్యాస్, మలబద్ధకం తదితర సమస్యలు దూరం అవుతాయి. రక్త ప్రసరణను సమతుల్యం చేయడానికి సహాయపడుతుంది. నిద్రపోయే ముందు నీళ్లు తాగితే చర్మం కణాలకు తేమ కలిగి చర్మం తాజాగా ఉంటుంది. శరీరం హైడ్రేట్ అయ్యి మెదడుకు బాగా పనిచేస్తుంది. నిద్ర నాణ్యత మెరుగుపడుతుంది. కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి. శరీర ఉష్ణోగ్రత స్థిరంగా ఉంటుంది. ఖాళీ కడుపుతో తినకూడని 5 ఆహార పదార్థాలు ఏంటో తెలుసా? ఆరెంజ్ లాంటి సిట్రస్ పండ్లు గ్యాస్ట్రిక్ యాసిడ్ విడుదలను పెంచుతాయి. ఖాళీ కడుపుతో వీటిని తింటే కడుపులో మంటగా అనిపిస్తుంది. పేస్ట్రీలు లాంటి చక్కెర పదార్థాలు శరీరంలో ఒక్కసారిగా షుగర్ స్థాయిలను పెంచుతాయి. పచ్చి కూరగాయలలో అధిక ఫైబర్ ఉబ్బరానికి దారితీస్తుంది. టమాటాలను ఖాళీ కడుపుతో తింటే ఎసిడిటీ పెరుగుతుంది. పరగడుపున స్పైసీ ఆహారం తింటే దీర్ఘకాల జీర్ణ సమస్యలు వస్తాయి. నిద్రలోకి జారుకుంటున్నప్పుడు ఉలిక్కి పడడానికి కారణం ఏంటో తెలుసా? నిద్రలోకి జారుకుంటున్నప్పుడు ఉలిక్కి పడడం లేదా పడిపోతున్నట్లు అనిపించడాన్ని హెప్నిక్ జర్క్ లేదా స్లీప్ స్టార్ట్ అని అంటారు. ఇవి రావడానికి గల సరైన కారణం ఇంకా గుర్తించలేదు. ఒత్తిడి లేదా కెఫెన్ను ఎక్కువగా తీసుకోవడం వంటి కారణాలతో ఇవి వస్తాయి అనేది నిపుణుల మాట. అలాగే కండరాలు విశ్రాంతి స్థితిలోకి వెళ్ళాక పడిపోతున్నామేమో అని మెదడు తప్పుగా అర్థం చేసుకొని దీనిని నివారించడానికి ఈ జర్కులు ఇస్తుందనే వాదనలు ఉన్నాయి. కొన్ని టాబ్లెట్ల షీట్లపై ఎరుపు గీత ఎందుకు ఉంటుందో తెలుసా? యాంటీబయోటిక్స్ వాడకాన్ని నివారించేందుకు జారీ చేసిన సూచనలలో భాగంగా కొన్ని టాబ్లెట్ షీట్లపై ఎరుపు రంగు గీత ఉంటుంది. యాంటీబయోటిక్స్ వంటి టాబ్లెట్ల షీట్లపై ఎరుపు రంగు నిలువు గీత ఉంటుంది. ఇది డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఈ టాబ్లెట్లను తీసుకోకూడదని సూచిస్తుందని ఆరోగ్య శాఖ పేర్కొంది. ఈ ఔషధానికి సంబంధించి మొత్తం కోర్సును పూర్తి చేయాలని కూడా దానికి అర్థమని వెల్లడించింది. బిజినెస్ వీసాపై మహారాష్ట్రకు వచ్చి మత మార్పిడి చేస్తున్న అమెరికా వాసి అరెస్ట్. మహారాష్ట్రలోని భివాండియాలో గ్రామస్తులకు క్రైస్తవ మతంలోకి మార్చడానికి ప్రయత్నించారనే ఆరోపణలపై జేమ్స్ వాట్సన్ అనే 58 ఏళ్ల అమెరికా జాతీయుడు మరో 2 పోలీసులు అరెస్టు చేశారు. ఇంటి బయట ప్రార్థన సమావేశం నిర్వహించేందుకు తన బిజినెస్ వీసాను దుర్వినియోగం చేశాడని ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. మత మార్పిడి వల్ల అనారోగ్యాలు నయమవుతాయని గ్రామస్తులకు వాట్సన్ చెప్పినట్లు ఒక ఫిర్యాదులో తెలిపారు. గ్రామస్తులు చేసిన ఫిర్యాదుతో అతడిని పోలీసులు అరెస్టు చేశారు.
2025 నోబెల్ శాంతి బహుమతి గెలుచుకున్న మరియా కొరీనా ఎవరో తెలుసా? 2025 నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మరియా కొరీనా మచాడో వెనుజులాలో ప్రతిపక్ష నాయకురాలు. ఆమె 2010 నుంచి 2014 వరకు వెనుజులాలో జాతీయ అసెంబ్లీ సభ్యురాలుగా పనిచేశారు. ఆమె పిల్లల కోసం అటాన్సియా ఫౌండేషన్ 1992లో ప్రారంభించారు. ఆమె 2024 అధ్యక్ష ఎన్నికలకు తన అభ్యర్థిత్వాన్ని కూడా ప్రకటించింది. రాత్రి నిద్రపోయే ముందు గ్లాస్ మంచినీళ్ళు తాగితే ఏం జరుగుతుందో తెలుసా? ప్రతిరోజు నిద్రపోయే ముందు గ్లాస్ నీళ్లు తాగడం వల్ల ఆహారం బాగా జీర్ణమవుతుంది. కడుపు ఉబ్బరం, గ్యాస్, మలబద్ధకం తదితర సమస్యలు దూరం అవుతాయి. రక్త ప్రసరణను సమతుల్యం చేయడానికి సహాయపడుతుంది. నిద్రపోయే ముందు నీళ్లు తాగితే చర్మం కణాలకు తేమ కలిగి చర్మం తాజాగా ఉంటుంది. శరీరం హైడ్రేట్ అయ్యి మెదడుకు బాగా పనిచేస్తుంది. నిద్ర నాణ్యత మెరుగుపడుతుంది. కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి. శరీర ఉష్ణోగ్రత స్థిరంగా ఉంటుంది. టూత్ బ్రష్లను బాత్రూంలో ఎందుకు ఉంచకూడదో తెలుసా? బాత్రూంలో ఉండే తేమ, వేడి కలిగిన వాతావరణం టూత్ బ్రష్ పైన బ్యాక్టీరియా పెరగడానికి అనువుగా ఉంటుంది. అలాగే టాయిలెట్ ఫ్లష్ చేసినప్పుడు కమోడ్లోని ఫీకల్ బ్యాక్టీరియా గాలి ద్వారా బ్రష్ పైకి చేరి నోటి ద్వారా శరీరంలోకి ప్రవేశించవచ్చు అని పేర్కొన్నారు. బాత్రూం బయట పొడి వాతావరణంలో దుమ్ము పడని చోట గాలి తగిలేలా బ్రష్లను నిల్వ ఉంచాలి. తీర్థాలు, క్షేత్రాలకు తేడా ఏంటో తెలుసా? దేవాలయాలలో కొన్నిటిని తీర్థం, ఇంకొన్నిటిని క్షేత్రం అంటారు. నదులు, సముద్ర తీరాలలో వెలిసిన ఆలయాలను తీర్థాలు అంటారు. అంటే గంగా, గోదావరి, కృష్ణ లాంటి నదుల తీరాలలో ఉన్న వారణాసి, గోకర్ణ, రామేశ్వరం వంటివి తీర్థాలు. నది జలాలు లేని ప్రాంతాలలో ఉండేవి క్షేత్రాలు. వీటిలో కొండలపై ఉన్న తిరుమల, శ్రీశైలం లాంటి వాటిని గిరిక్షేత్రాలని, అహోబిలం మొదలైన ఆలయాలను స్థల క్షేత్రాలని పిలుస్తారు. బ్రిటన్ రాణి కిరీటంలో చేరిన కోహినూర్ వజ్రం ఏపీలో ఎక్కడ పుట్టిందో తెలుసా? బ్రిటన్ రాణి కిరీటంలోకి చేరిన కోహినూర్ వజ్రం సుమారు 800 ఏళ్ల క్రితం గుంటూరులోని కొల్లూరు గనుల్లో బయటపడింది. ఇది 105 క్యారెట్లతో ప్రపంచంలోనే అత్యంత విలువైన వజ్రంగా గుర్తింపు పొందింది. ఈ వజ్రం కాకతీయుల కాలంలో దొరికినదే. 14వ శతాబ్దంలో కాకతీయుల నుంచి కుతుబ్ షాహీకి చెందిన అల్లావుద్దీన్ దీనిని దోచుకున్నాడు. వేల్ వామిట్ అనేది స్పమ్ వేల్ అనే జాతి తిమింగలం యొక్క జీర్ణ వ్యవస్థలో ఉత్పత్తి అయ్యే ఒక అరుదైన విలువైన పదార్థం. దీనిని ఫ్లోటింగ్ గోల్డ్ లేదా సముద్రంలో రత్నం అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఇది పెర్ఫ్యూమ్ పరిశ్రమలలో అత్యంత ఖరీదైన మరియు డిమాండ్ ఉన్న పదార్థాలలో ఒకటి. ఈ వేల్ వామిట్ ని యాంబర్ గ్రస్ అంటారు. ఈ యాంబర్ గ్రస్ గురించి పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం. యాంబర్ గ్రస్ అనేది స్పమ్ తిమింగలం యొక్క జీర్ణ వ్యవస్థలో ప్రధానంగా పేగులలో ఏర్పడే ఒక గట్టి వ్యాక్సీ పదార్థం. దీనిని సాధారణంగా వేల్ వాంతి అని పిలుస్తారు, కానీ ఇది నిజానికి వామిట్ కాదు. ఇదొక మలం అనగా ఫేషల్ మ్యాటర్. తాజాగా విసర్జించిన యాంబర్ గ్రస్ నలుపు లేదా బూడిద రంగులో మృదువుగా ఉంటుంది మరియు బలమైన వాసనతో ఉంటుంది. సముద్రంలో సంవత్సరాల పాటు తేలుతూ సూర్యకాంతి మరియు ఉప్పు నీటి వలన ఇది గట్టిపడి బూడిద లేదా తెలుపు రంగులోకి మారి ఆహ్లాదకరమైన సుగంధాన్ని పొందుతుంది. యాంబర్ గ్రస్ ముక్కలు 15 గ్రాముల నుండి 50 కిలోల వరకు లేదా అంతకంటే ఎక్కువ బరువు ఉండవచ్చు. ఒక ఉదాహరణగా డచ్ ఈస్ట్ ఇండియాలో 635 కిలోల భారీ మొక్క కనుగొనబడింది. స్పమ్ తిమింగలాలు ప్రధానంగా స్క్విడ్, ఆక్టోపస్ మరియు క్యాటిల్ ఫిష్ వంటి వాటిని తింటాయి. ఈ జీవులలో గట్టి జీర్ణం కాని భాగాలు తిమింగలం యొక్క జీర్ణ వ్యవస్థలో చిక్కుకుంటాయి. ఇవి ఏవైతే గట్టి జీర్ణం కాని భాగాలు తిమింగలం యొక్క జీర్ణ వ్యవస్థలో చిక్కుకుంటాయో వాటిని బీక్లు అంటారు. ఈ గట్టి బీకులు తిమింగలం యొక్క పేగులను గాయపరచకుండా ఉండడానికి తిమింగలం యొక్క బైల్ డక్ట్ ఒక మైనపు పదార్థాన్ని స్రవిస్తుంది. ఈ బీకులను చుట్టుముట్టి ఒక గట్టి ద్రవ్యరాశిని ఏర్పరుస్తుంది. ఈ పదార్థమే యాంబర్ గ్రస్గా మారుతుంది. చాలా సందర్భాలలో యాంబర్ గ్రస్ మలం రూపంలో పేగుల ద్వారా విసర్జించబడుతుంది. ఇది రెక్టిమ్ అడ్డంకిగా ఏర్పడవచ్చు మరియు కొన్నిసార్లు ఈ ద్రవ్యరాశి చాలా పెద్దగా ఉంటుంది. అయితే ఈ ద్రవ్యరాశి చాలా పెద్దగా ఉంటే ఇది పేగులను చీల్చి తిమింగలం యొక్క మరణానికి కారణమవుతుంది. కొన్ని సందర్భాలలో ఈ ద్రవ్యరాశి చాలా పెద్దగా ఉంటే తిమింగలం దాని నోటి ద్వారా వాంతి చేయవచ్చు. అయితే ఇది అరుదు. ఈ కారణంగానే దానిని వేలు వామిట్ అని పిలుస్తారు, కానీ ఇది సరైన పదం కాదు. యాంబర్ గ్రస్లో ప్రధాన రసాయనం యాంబ్రిన్. ఇది ఒక వాసన లేని ఆల్కహాల్. ఈ యాంబ్రిన్ సముద్రంలో ఆక్సీకరణం చెందినప్పుడు యాంబ్రాక్స్ మరియు యాంబ్రినాల్ వంటి ఈ రూపాంతరం చెందుతాయి. ఇవి యాంబర్ గ్రస్ యొక్క సుగంధ లక్షణాలకు కారణం. ఈ రసాయనాలు స్వీట్, మస్క్, భూమి లాంటి మరియు సముద్రపు వాసన కలిగి ఉంటాయి. ఇది రబ్బింగ్ ఆల్కహాల్ యొక్క మృదువైన ఆహ్లాదకరమైన వర్షనతో పోల్చబడుతుంది. యాంబర్ గ్రస్ ఒక ఫిక్సిటేటివ్గా పనిచేస్తుంది, అనగా ఫ్లోరా ఆర్ ఫ్రూటీ ఆవిరైపోకుండా నిరోధిస్తుంది. దీని వలన సుగంధం ఎక్కువ కాలం ఉంటుంది.
ఈ యాంబర్గ్రస్ను జెమ్ స్టోన్గా పిలుస్తారు ఎందుకంటే ఇది ఇతర సుగంధాలను మెరుగుపరుస్తూ వాటికి లోతైన ఆకర్షణీయమైన నాణ్యతను జోడిస్తుంది. స్పమ్ తిమింగలం యొక్క ఆహారంలోని స్క్విడ్ బీకులు గట్టిగా మరియు జీర్ణం కాకుండా ఉంటాయి. ఈ బీకులు పేగులలో చిక్కుకొని గాయాలు లేదా చికాకును కలిగిస్తాయి. తిమింగలం యొక్క బైల్ డక్ట్ ఈ పేగులను మైనపు పదార్థంతో కప్పి పేగులను రక్షిస్తుంది. ఈ మైనపు ద్రవ్యరాశి సమయంతో యాంబర్గ్రస్గా ఏర్పడుతుంది. చిన్న చిన్న యాంబర్గ్రస్ ముక్కలు సాధారణంగా మలం ద్వారా విసర్జన పడతాయి. ఇది తిమింగలం యొక్క సాధారణ జీర్ణ ప్రక్రియలో భాగంగా జరుగుతుంది. స్పమ్ తిమింగలాలలో కేవలం 1% మాత్రమే యాంబర్గ్రస్ను ఉత్పత్తి చేస్తాయి మరియు దీనిని కనుగొనే అవకాశం చాలా తక్కువ. ఎందుకంటే ఇది సముద్రంలో సంవత్సరాల పాటు తేలుతుంది లేదా తీరానికి కొట్టుకుపోతుంది. పురాతన ఈజిప్ట్లలో యాంబర్గ్రస్ను గాలిని శుద్ధి చేస్తుందని భావించేవారు. 14వ శతాబ్దంలో యూరప్లో ప్లేగ్ నుండి రక్షణ కోసం యాంబర్గ్రస్ బంతులను ధరించేవారు ఎందుకంటే దాని సుగంధం చెడు గాలిని దూరం చేస్తుందని నమ్మేవారు. ఆయుర్వేదం మరియు సాంప్రదాయ చైనీస్ ఔషధాలలో ఇది జీర్ణ సమస్యలను, గుండె సమస్యలను మరియు శృంగార శక్తిని పెంచడానికి ఉపయోగించబడుతుంది. కొన్ని సంస్కృతులలో యాంబర్గ్రస్లను లగ్జరీ వంటకాలలో ఉపయోగించేవారు. ఉదాహరణకు 1660లో ఐస్ క్రీముల రెసిపీలో మరియు టర్కిష్ కాఫీ, పర్షియన్ షర్బత్ వంటి పానీయాలలో దీనిని ఉపయోగించేవారు. యాంబర్గ్రస్ 1 గ్రాము సుమారు $25 నుండి $7,000 వరకు ఉంటుంది. అంటే మన ఇండియన్ కరెన్సీలో సుమారు 5,92,000 వరకు ఉంటుంది. ఇది వెండి కంటే, బంగారం కంటే దీని ధర 2 రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకు 2024లో మహారాష్ట్రలో 5.6 కిలోల యాంబర్గ్రస్ను 6 కోట్ల విలువతో స్వాధీనం చేశారు. స్పమ్ తిమింగలాలు అంతరించిపోతున్న జాతుల కింద రక్షించబడుతున్నాయి మరియు భారతదేశంలో యాంబర్గ్రస్ వ్యాపారం వైల్డ్ లైఫ్ యాక్ట్ 1972 కింద నిషేధించబడింది. అయితే యూకే, న్యూజిలాండ్ మరియు ఫ్రాన్స్ వంటి దేశాలలో ఇది చట్టబద్ధంగా సేకరించబడుతుంది ఎందుకంటే ఇది సహజంగా కనుగొనబడే వ్యర్థం ఉత్పత్తిగా పరిగణించబడుతుంది. కొన్ని పురాతన సంస్కృతులలో యాంబర్గ్రస్ను డ్రాగన్ స్ప్లిట్ ఫ్రాగ్రెన్స్ లేదా గ్రే యాంబర్ అని పిలుస్తారు. దీని సుగంధం మరియు ఔషధ గుణాల కారణంగా దీనికి అధిక గౌరవం ఉంటుంది. యాంబర్గ్రస్లు సముద్రంలో తేలుతూ లేదా తీరాలకు కొట్టుకుపోతూ కనుగొనబడతాయి. ఇది ఎక్కువగా ఇండియా, బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా, మగదాస్కార్, మాల్దీవ్స్, చైనా, జపాన్, ఆస్ట్రేలియా వంటి దేశాల తీరాలలో ఎక్కువగా కనబడతాయి. యాంబర్గ్రస్లను సాధారణంగా మత్స్యకారులు లేదా తీరంలో నడిచే వ్యక్తులు కనుగొంటారు. కుక్కలు దీని వాసనకు ఆకర్షితమవుతాయి కాబట్టి యాంబర్గ్రస్ వేటగాళ్ళు కుక్కలను ఉపయోగిస్తారు. ఈ యాంబర్గ్రస్లను కనుక్కునే విధానం చాలా సెన్సిటివ్గా ఉంటుంది. ఈ యాంబర్గ్రస్ నలుపు, మృదువైన మలం వాసనతో ఉంటుంది. ఇది బూడిద లేదా తెలుపు, గట్టి మైనపు ఆకృతిలో మరియు స్వీట్ మస్క్ వాసనలతో ఉంటుంది. ఈ యాంబర్గ్రస్లు ఎక్కువగా నీటిలో తేలుతాయి ఎందుకంటే వీటి డెన్సిటీ 0.78 నుండి 0.926 సముద్ర జలం కంటే తక్కువ. యాంబర్గ్రస్ను వేడి చేస్తే అది కరిగి ఆహ్లాదకరమైన సుగంధాన్ని విడుదల చేస్తాయి. ల్యాబ్స్లో బెంజోనిక్ యాసిడ్ మరియు కొలెస్ట్రాల్ కోసం పరీక్షలు నిర్వహించబడతాయి. యాంబర్గ్రస్లను ఖచ్చితంగా గుర్తించడానికి దాని రూపం, ఆకృతి మరియు వాసనపై అనుభవం ఉన్న నిపుణులు అవసరం ఉంటుంది. మానవ శరీరంలో ఉండే నాభి అనగా బొడ్డు. ఈ నాభి నుండి DNA గురించి ఇటీవల పరిశోధనలు చాలా పరిమితంగా ఉన్నాయి. ముఖ్యంగా ఆధునిక వైద్య శాస్త్రంలో అయితే నాభి నలం నుండి సేకరించిన DNA మరియు స్టెమ్ సెల్స్పై కొన్ని పరిశోధనలు జరిగాయి. ఇవి రోగ చికిత్సలో ఉపయోగపడతాయి. ఒక మనిషి పుట్టినప్పుడు ఆ వ్యక్తి నుండి నాభిని కట్ చేస్తారు. ఆ కట్ చేసిన నాభిని భద్రపరిచి అతనికి ఏదైనా రోగం వచ్చినప్పుడు రోగ చికిత్సలో ఉపయోగపడుతుంది. నాభి నలం నుండి సేకరించిన DNA మరియు స్టెమ్ సెల్స్ రక్త సంబంధిత వ్యాధులు, ఉదాహరణకి లుకేమియా, గుండె వ్యాధులు మరియు ఆటో ఇమ్యూన్ వ్యాధుల చికిత్సలో ఉపయోగపడుతుంది. ఈ స్టెమ్ సెల్స్ హెమటోపోయిటిక్ స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంటేషన్ ద్వారా రోగులకు చికిత్స అందిస్తారు. నాభి నలంలోని DNA జన్యు సమాచారాన్ని అధ్యయనం చేయడం ద్వారా వ్యాధులకు సంబంధించిన జన్యు వైవిధ్యాన్ని గుర్తించవచ్చు. నాభి నలం రక్తాన్ని సేకరించి భవిష్యత్తులో వైద్య చికిత్సల కోసం బ్యాంకింగ్ చేయడం ఇటీవల సాధారణ పద్ధతిగా మారింది. ఈ DNA జన్యు వ్యాధుల చికిత్స మరియు పరిశోధనలో సహాయపడుతుంది. నాభి నలం DNA ద్వారా ఒక వ్యక్తి యొక్క జన్యు చరిత్రను అధ్యయనం చేయవచ్చు. ఉదాహరణకు భారతదేశంలోని తెలుగు మాట్లాడే జనాభా యొక్క జన్యు నిర్మాణాన్ని అర్థం చేసుకోవడానికి కొన్ని అధ్యయనాలు జరిపారు. ఈ అధ్యయనాలు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలోని స్థానికులపై జన్యు మూలాలను అన్వేషించాయి. ఇవి పురాతన DNA నమూనాలతో పోల్చబడ్డాయి.
కొన్ని అధ్యయనాలు నాభినలం డిఎన్ఏలోని నిండర్తల్ జన్యు అంశాలను గుర్తించాయి. ఇవి ఆధునిక మానవులలో 1-2% ఉంటాయి. ఈ జన్యు అంశాలలో రోగనిరోధక వ్యవస్థ, చర్మ రంగు మరియు కొన్ని వ్యాధులకు సంబంధించినవిగా గుర్తించబడ్డాయి. ఉదాహరణకు కోవిడ్-19 తీవ్రతను తగ్గించడంలో సహాయపడే జన్యు వైవిధ్యాలు. డిఎన్ఏను ఉపయోగించి నానో వెహికల్స్ తయారు చేయడంపై ఇటీవల పరిశోధనలు దృష్టి సాధించాయి. ఇవి లక్షిత ఔషధ డెలివరీకి ఉపయోగపడతాయి. నాభినలం డిఎన్ఏ ఈ నానో స్ట్రక్చర్ తయారీలో ఉపయోగపడవచ్చు, అయితే ఇది ఇంకా ప్రారంభ దశలోనే ఉంది. హైదరాబాద్లోని సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ జనాభా యొక్క జన్యు మూలాలను అన్వేషించేందుకు పురాతన డిఎన్ఏ అధ్యయనాలు చేపట్టింది. ఈ పరిశోధనలు దక్షిణ భారతదేశంలోని జనాభా యొక్క జన్యు నిర్మాణం, ఆహార అలవాట్లు మరియు వ్యాధులు గుర్తించేందుకు సమాచారం అందిస్తాయి. తెలుగు మాట్లాడే జనాభాలో హెచ్ఎల్ఏ అనగా హ్యూమన్ ల్యూకోసైట్ యాంటీజెన్ జన్యు వైవిధ్యాన్ని అధ్యయనం చేసేందుకు నెక్స్ట్ జనరేషన్ సీక్వెన్స్గా ఉపయోగించబడుతుంది. ఇది రోగనిరోధక వ్యవస్థ సంబంధిత వ్యాధుల అధ్యయనంలో సహాయపడుతుంది. నాభి డిఎన్ఏపై నేరుగా చేసిన పరిశోధనలు పరిమితంగా ఉన్నాయి మరియు చాలా అధ్యయనాలు నాభినలం రక్తం లేదా స్టెమ్ సెల్స్పై దృష్టి సారించాయి. రానున్న రోజుల్లో ఒక మనిషికి వ్యాధి వచ్చినప్పుడు ఆ వ్యాధిని క్యూర్ చేసేందుకు ఆ మనిషి నాభిని నుండి డిఎన్ఏ సేకరించి ఆ డిఎన్ఏతో ఆ వ్యాధిని నయం చేయొచ్చు అని పరిశోధనలు జరుగుతున్నాయి. మన దేశ అభివృద్ధిలో డ్యామ్స్ ఎంతో విశేషమైన పాత్ర పోషిస్తున్నాయి. ఇవి కేవలం నీటిని నిల్వ చేయడానికి మాత్రమే కాకుండా పలు విధాలుగా మన జీవితాలను ప్రభావితం చేస్తున్నాయి. మన పూర్వీకులు కూడా వర్షపు నీటిని నిల్వ చేయడానికి చిన్న చిన్న కాలువలు మరియు చెరువులను నిర్మించేవారు. ఆధునిక యుగంలో సాంకేతిక ఆధారంగా నిర్మించబడుతున్న భారీ డ్యామ్స్ వల్ల ప్రజలకు ఎన్నో లాభాలు అందుతున్నాయి. వర్షాకాలంలో వచ్చిన నీటిని నిల్వ చేసి ఇతర కాలంలో అందించడంలో డ్యామ్స్ కీలక పాత్ర పోషిస్తాయి. డ్యామ్స్ పంటల సాగుకు అవసరమైన నీటిని నిరంతరం అందిస్తాయి. హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్స్ ద్వారా విద్యుత్ ఉత్పత్తిలో డ్యామ్స్ కీలకమైనవి. ఈ డ్యామ్స్ వలన పరిసర ప్రాంతాలు ఎంతో చల్లబడతాయి. ప్రజలకు త్రాగునీరు మరియు ఇతర అవసరాల కోసం శుద్ధి చేసిన నీటి సరఫరా డ్యామ్స్ ద్వారానే సాధ్యమవుతుంది. కొన్ని డ్యామ్స్ పర్యాటక ప్రదేశాలుగా కూడా మారుతున్నాయి. ఇది పర్యాటకాన్ని ప్రోత్సహించే ఆదాయాన్ని కలిగిస్తుంది. ఈ విధంగా డ్యామ్స్ మన జీవిత విధానంలో, వ్యవసాయ అభివృద్ధిలో, పారిశ్రామికరణలో, అలాగే పర్యావరణ పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. అయితే ఇవాళ మన దేశంలో ఉన్న టాప్ 10 డ్యామ్స్ గురించి మాట్లాడుకుందాం. నెంబర్ 1 తెహరీ డ్యామ్. ఈ తెహరీ డ్యామ్ భారతదేశంలోనే కాకుండా ఏషియా కాంటినెంట్లోనే అతిపెద్ద మరియు అత్యంత ప్రముఖమైన మల్టీపర్పస్ డ్యామ్లలో ఒకటి. ఇది ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని తెహరీ గర్వాల్ జిల్లాలో భగీరథ నదిపై నిర్మించబడింది. తెహరీ డ్యామ్ నిర్మాణం హిమాలయ ప్రాంతంలో ఉన్న పర్వతాల మధ్య జరిగిన ఘనమైన ఇంజనీరింగ్ అద్భుతంగా పరిగణిస్తారు. ఈ డ్యామ్ 1978లో ప్రారంభమైంది మరియు 2006లో పూర్తయింది. దీని ఎత్తు సుమారు 260.5 మీటర్లు. దీని పొడవు సుమారు 575 మీటర్లు. ఇది సుమారు 4 బిలియన్ల క్యూబిక్ మీటర్ల నీటిని నిల్వ చేయగలదు. ఈ తెహరీ డ్యామ్ 1000 మెగావాట్ల హైడ్రో ఎలక్ట్రిక్ విద్యుత్తును ఉత్పత్తి చేస్తుంది. ఇది ఢిల్లీ, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు త్రాగునీటిని అందించడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. నెంబర్ 2 బాక్రానంగల్ డ్యామ్. ఇది భారతదేశ అభివృద్ధిలో గణనీయమైన ప్రాధాన్యత కలిగిన డ్యామ్లలో బాక్రానంగల్ డ్యామ్ ఒకటి. ఇది హిమాచల్ ప్రదేశ్లోని బాక్రా వద్ద సుల్తేజ్ నదిపై నిర్మించబడింది. బాక్రానంగల్ డ్యామ్ కేవలం ఒక పెద్ద డ్యామ్ మాత్రమే కాదు, ఇది స్వాతంత్రం వచ్చిన తర్వాత నిర్మించిన మొదటి గొప్ప ఇంజనీరింగ్ ప్రాజెక్టులలో ఒకటి. దీనిని భారతదేశపు నూతన దేవాలయంగా జవహర్లాల్ నెహ్రూ పేర్కొన్నారు. దీని ఎత్తు సుమారు 226 మీటర్లు ఉంటుంది. దీని పొడవు సుమారు 518 మీటర్లు. ఇది సుమారు 9.34 బిలియన్ క్యూబిక్ మీటర్ల నీటిని నిల్వ చేయగలదు. ఈ బాక్రానంగల్ డ్యామ్ సుమారు 1325 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని చేస్తుంది. ఈ డ్యామ్ ద్వారా కొన్ని ప్రముఖమైన నగరాలకు త్రాగునీరు సరఫరా చేయబడుతుంది. ఇది స్థానిక ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. నెంబర్ 3 సర్దార్ సరోవర్ డ్యామ్. ఈ సర్దార్ సరోవర్ డ్యామ్ భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధమైన మరియు ప్రముఖమైన జలవనరులలో ప్రాజెక్టులోని ఒకటి.
ఇది గుజరాత్ రాష్ట్రంలోని నర్మదా నదిపై నిర్మించబడింది. ఈ డ్యాంకు భారత జలజీవనాధారంగా గుర్తింపు ఉంది. ఇది నర్మదా వ్యాలీ డెవలప్మెంట్ ప్రాజెక్టులలో భాగంగా రూపొందించబడింది. ఇందులో మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల భాగస్వామ్యం కలిగి ఉంది. ఈ డ్యాం పేరు భారత మాజీ గృహమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి గౌరవాధారంగా పెట్టబడింది. దీని ఎత్తు సుమారు 163 మీటర్లు ఉంటుంది. దీని పొడవు సుమారు 1.2 కిలోమీటర్లు ఉంటుంది. ఇది సుమారు 9.5 బిలియన్ క్యూబిక్ మీటర్ల నీటిని నిల్వ చేయగలదు. ఈ సర్దార్ సరోవర్ డ్యాం సుమారు 1450 మెగావాట్ల విద్యుత్ని ఉత్పత్తి చేస్తుంది. గుజరాత్ రాష్ట్రంలోని నీటి కొరత కలిగిన ప్రాంతాలకు త్రాగునీటిని అందించడంలో ఈ డ్యాం కీలక పాత్ర పోషిస్తుంది. నెంబర్ 4 హీరాకుడ్ డ్యామ్. ఈ హీరాకుడ్ డ్యామ్ భారతదేశంలో నిర్మించిన మొట్టమొదటి మల్టీపర్పస్ రివర్ వ్యాలీ ప్రాజెక్టుకి గుర్తింపు పొందింది. ఇది ఒడిశా రాష్ట్రంలోని సంబల్పూర్ జిల్లా వద్ద మహానదిపై నిర్మించబడింది. దీని నిర్మాణం 1948లో ప్రారంభమై 1957లో పూర్తయింది. ఈ డ్యామ్ ప్రాజెక్టు నీటి నిల్వ, విద్యుత్ ఉత్పత్తి మరియు వరద నియంత్రణలో విపరీతమైన పాత్ర పోషిస్తుంది. దీని ఎత్తు సుమారు 60.96 మీటర్లు ఉంటుంది. దీని పొడవు సుమారు 25.8 కిలోమీటర్లు ఉంటుంది. ఇది సుమారు 8.1 బిలియన్ క్యూబిక్ మీటర్ల నీటిని నిల్వ చేయగలదు. ఈ హీరాకుడ్ డ్యామ్ సుమారు 347 మెగావాట్లు విద్యుత్ని ఉత్పత్తి చేస్తుంది. ఈ హీరాకుడ్ డ్యామ్ ద్వారా ఒడిశా రాష్ట్రంలోని లక్షల ఎకరాల భూములకు సాగునీరు అందుతుంది. ఇది రాష్ట్ర వ్యవసాయ అభివృద్ధికి ఎంతో సహాయపడుతుంది. నెంబర్ 5 నాగార్జున సాగర్ డ్యామ్. ఈ నాగార్జున సాగర్ డ్యామ్ భారతదేశంలో ప్రముఖ మరియు అతిపెద్ద మల్టీపర్పస్ డ్యామ్లలో ఒకటి. ఇది తెలంగాణ రాష్ట్రంలో నల్గొండ జిల్లా కృష్ణా నదిపై నిర్మించబడింది. దీని నిర్మాణం 1955లో ప్రారంభమై 1967లో పూర్తయింది. ఈ డ్యామ్ పేరు పురాతన బౌద్ధ స్థలమైన నాగార్జున కొండ మీద పెట్టబడింది. ఈ డ్యామ్ గోదావరి నదికి తరువాత దక్షిణ భారతదేశంలో అతిపెద్ద జలసాధనగా చెందింది. దీని ఎత్తు సుమారు 124 మీటర్లు. దీని పొడవు సుమారు 1.6 కిలోమీటర్లు. ఇది సుమారు 11.47 బిలియన్ క్యూబిక్ మీటర్ల నీటిని నిల్వ చేయగలదు. ఈ నాగార్జున సాగర్ డ్యామ్ సుమారు 815.6 మెగావాట్ల విద్యుత్ను ఉత్పత్తి చేస్తుంది. ఈ డ్యామ్ ఎన్నో నగరాలకు త్రాగునీటి సరఫరాను చేస్తుంది. ఇది అనేక పట్టణాలకు జీవనాధారంగా నిలుస్తుంది. నెంబర్ 6 కోయనా డ్యామ్. ఈ కోయనా డ్యామ్ మహారాష్ట్రలోని సత్యగిరి పర్వత శ్రేణిలో కోయనా నదిపై నిర్మించబడింది. ఇది ఒక ప్రముఖ హైడ్రో ఎలక్ట్రిక్ విద్యుత్ ప్రాజెక్టులలో ఒకటి. ఈ డ్యామ్ భారతదేశపు విద్యుత్ ఉత్పత్తి గది అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఇది పునరుత్పత్తి శక్తిని కీలక పాత్ర పోషిస్తుంది. దీని ఎత్తు సుమారు 103 మీటర్లు. దీని పొడవు సుమారు 807 మీటర్లు. ఇది సుమారు 2.8 బిలియన్ క్యూబిక్ మీటర్ల నీటిని నిల్వ చేయగలదు. ఈ కోయనా డ్యామ్ సుమారు 1960 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని చేస్తుంది. కొంతమేరకు త్రాగునీటికి సరఫరాకు కూడా ఉపయోగపడుతుంది. నెంబర్ 7 ఇందిరా సాగర్ డ్యామ్. ఈ ఇందిరా సాగర్ డ్యామ్ భారతదేశంలోని ప్రముఖ జల వనరుల ప్రాజెక్టులలో ఒకటి. ఇది మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఖండువా జిల్లాలో నర్మదా నదిపై నిర్మించబడింది. ఈ ప్రాజెక్టు పేరు భారత మాజీ ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ గారి గౌరవాధారంగా పెట్టబడింది. ఇది నర్మదా వ్యాలీ డెవలప్మెంట్ ప్రాజెక్టు భాగంగా నిర్మించబడింది. ఈ డ్యామ్ నీటి నిల్వ సామర్థ్యం మరియు విద్యుత్ ఉత్పత్తిలో భారతదేశంలో అతిపెద్ద వాటిని కలిగి ఉంది. దీని ఎత్తు సుమారు 92 మీటర్లు. దీని పొడవు సుమారు 653 మీటర్లు. ఇది సుమారు 12.22 బిలియన్ క్యూబిక్ మీటర్ల నీటిని నిల్వ చేయగలదు. ఈ ఇందిరా సాగర్ డ్యామ్ సుమారు 1000 మెగావాట్ల విద్యుత్ని ఉత్పత్తి చేయగలదు. ఇందిరా సాగర్ డ్యామ్ లక్షల ఎకరాల భూములకు సాగునీరు అందిస్తుంది. రైతులకు జీవన శైలిగా మారుతుంది. ఇది వ్యవసాయ అభివృద్ధికి ఎంతో మద్దతుగా నిలుస్తుంది. నెంబర్ 8 రీహాంద్ డ్యామ్. ఈ రీహాంద్ డ్యామ్ అనేది ఉత్తరప్రదేశ్లోని సోన్ బాద్రా జిల్లాలో రీహాంద్ నదిపై నిర్మించబడింది. ఈ రీహాంద్ నది సోన్ నదికి ఉపనది. ఈ డ్యామ్ను గోవింద్ బల పంత్ సాగర్ అని కూడా పిలుస్తారు. ఇది 1950లో నిర్మించబడింది. దీని ఎత్తు సుమారు 91 మీటర్లు. దీని పొడవు సుమారు 934 మీటర్లు. ఇది సుమారు 8.6 బిలియన్ క్యూబిక్ మీటర్ల నీటిని నిల్వ చేయగలదు. ఇది రీహాంద్ డ్యామ్ సుమారు 300 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని చేస్తుంది. రీహాంద్ డ్యామ్ ద్వారా పరిసర ప్రాంతాలకు సాగునీటి సరఫరా జరుగుతుంది. ఇది వ్యవసాయ రంగానికి ఉపకరిస్తుంది.
నెంబర్ 9 మెట్టూర్ డ్యామ్. ఈ మెట్టూర్ డ్యామ్ అనేది తమిళనాడులోని సేలం జిల్లాలో ఉన్న ఒక ప్రముఖ జలసంధి. ఇది కావేరీ నదిపై నిర్మించబడింది. దీన్ని 1934లో నిర్మించారు. ఈ డ్యామ్ దక్షిణ భారతదేశంలోని పురాతనమైన మరియు ప్రముఖమైన నీటి జల ప్రాజెక్టులలో ఒకటి. ఈ డ్యామ్ వెచ్చని ప్రాంతాన్ని మెట్టూర్ డ్యామ్ అనే ఒక పట్టణం చుట్టూ అభివృద్ధి చేశారు. ఈ డ్యామ్ తమిళనాడులోని వ్యవసాయ మరియు విద్యుత్ రంగాలలో కీలక పాత్ర పోషిస్తుంది. దీని ఎత్తు సుమారు 65 మీటర్లు, దీని పొడవు సుమారు 1700 మీటర్లు. ఇది సుమారు 93.47 మిలియన్ క్యూబిక్ నీటిని నిల్వ చేయగలదు. ఈ డ్యామ్ ద్వారా హైడ్రో ఎలక్ట్రిక్ విద్యుత్ ఉత్పత్తిని చేయబడుతుంది. ఈ డ్యామ్ ఎన్నో పట్టణాలకు అలాగే గ్రామాలకు త్రాగునీరు సరఫరా చేస్తుంది. నెంబర్ 10 కృష్ణరాజా సాగర్ డ్యామ్. ఈ కృష్ణరాజా సాగర్ డ్యామ్ అనేది కావేరీ నదిపై నిర్మించబడిన ఒక ప్రముఖ డ్యామ్. ఇది కర్ణాటక రాష్ట్రంలో మైసూర్ జిల్లాలో నిర్మించబడింది. ఈ డ్యామ్ను ప్రసిద్ధి ఆర్కిటెక్ట్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు ప్రణాళిక వేసి నిర్మించారు. దీని ఎత్తు సుమారు 39 మీటర్లు, దీని పొడవు సుమారు 2620 మీటర్లు. ఇది సుమారు 49 మిలియన్ క్యూబిక్ నీటిని నిల్వ చేయగలదు. బెంగళూరు, మైసూర్ లాంటి ప్రధాన నగరాలకు త్రాగునీటి సరఫరాలో ఈ డ్యామ్ కీలక పాత్ర పోషిస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్మితమవుతున్న పోలవరం ప్రాజెక్టు ఒక భవిష్యత్తు దృష్టితో నిర్మితమవుతున్న మహత్తరమైన ప్రాజెక్ట్. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నీటిపరంగా స్వలంచన దిశగా తీసుకెళ్లే బలమైన అడుగు. సాగు, విద్యుత్, త్రాగునీరు మరియు ఆర్థిక అభివృద్ధిలో ఈ ప్రాజెక్టు ప్రధాన పాత్ర పోషించబోతుంది. ఇది నిజంగా రాష్ట్ర అభివృద్ధికి జీవనాధారం వంటిది. ఇది పూర్తయితే సుమారు 7 లక్షల ఎకరాల భూమికి సాగునీరు అందించడమే ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశం. తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, విశాఖపట్నం జిల్లాలలో వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడమే దీని ప్రధాన లక్ష్యం. ఇది సుమారు 960 మెగావాట్ల విద్యుత్ని ఉత్పత్తి చేయగలదు. ఇది పూర్తయితే ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా భారతదేశంలోనే అత్యంత ప్రముఖమైన డ్యామ్స్లో ఒకటిగా నిలుస్తుంది. సముద్రంలో అలలు రాకపోతే ఏమవుతుంది అనే విషయం గురించి తెలుసుకోవడానికి ముందుగా అలలు అసలు సముద్ర వ్యవస్థలో ఎంత ముఖ్యమైనవో అర్థం చేసుకోవాలి. అలలు సముద్ర జీవన వ్యవస్థ, వాతావరణం, తీర ప్రాంతం, భౌగోళిక నిర్మాణం మరియు మానవ జీవనంపై గణనీయమైన ప్రభావం చూపుతాయి. కాబట్టి అలలు లేని సముద్రం యొక్క పరిణామాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. సముద్రంలో అలలు రాకపోతే ఏమవుతుంది అనే ప్రశ్న సముద్ర శాస్త్రం, జీవశాస్త్రం, వాతావరణ శాస్త్రం మరియు సామాజిక ఆర్థిక రంగాలలో లోతైన చర్చను రేకెత్తిస్తుంది. సముద్ర అలలు గాలి, సముద్ర ఉపరితలం మరియు భూమి యొక్క భ్రమణం వంటి సహజ శక్తుల ద్వారా ఏర్పడతాయి. అవి సముద్ర జీవన వ్యవస్థలో కీలకమైన పాత్ర పోషిస్తాయి. అలలు లేకపోతే సముద్రం ఒక నిశ్చల జలాశయంగా మారుతుంది. ఇది పర్యావరణం మరియు మానవ జీవనంపై తీవ్రమైన పరిణామాలు కలిగిస్తుంది. మొదటిగా సముద్ర అలలు ఆక్సిజన్ సరఫరాకు దాహోదం చేస్తాయి. అలల సముద్రం ఉపరితలంపై కదలికను సృష్టించడం ద్వారా గాలిలోని ఆక్సిజన్ నీటిలో కలవడానికి సహాయపడుతుంది. ఈ ప్రక్రియ సముద్ర జీవులకు, ముఖ్యంగా ప్లవకాలకు ఆక్సిజన్ అందిస్తుంది. ప్లవకాలు సముద్ర ఫుడ్ చైన్ పునాదిగా ఉంటాయి, ఎందుకంటే అవి చేపలు, సముద్ర క్షీరదారులు మరియు ఇతర జీవులకు ఆహారంగా ఉపయోగపడతాయి. అలలు లేకపోతే ఆక్సిజన్ సరఫరా తగ్గిపోతుంది. ఇది సముద్ర జీవన వైవిధ్యానికి దెబ్బతీస్తుంది. రెండవదిగా అలలు సముద్ర స్రావంతులను అనగా ఓషన్ కరెంట్స్ను నడిపిస్తాయి. ఈ ఓషన్ కరెంట్స్ ఉష్ణోగ్రతను నియంత్రించడంలో, పోషకాలను వివిధ ప్రాంతాలకు రవాణా చేయడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఉదాహరణకు గల్ఫ్ స్ట్రీమ్ వంటి ఓషన్ కరెంట్స్ యూరప్లోని వాతావరణాన్ని వెచ్చగా ఉంచుతాయి. అలలు లేకపోతే ఈ ఓషన్ కరెంట్స్ నీరసించి భూమి యొక్క వాతావరణ సమతుల్యత దెబ్బతింటుంది. ఇది వాతావరణ మార్పులను, అసాధారణ వాతావరణ సంఘటనలను పెంచవచ్చు. తీర ప్రాంతంలో భౌగోళిక నిర్మాణంపై కూడా అలలు గణనీయమైన ప్రభావం చూపుతాయి. అలలు తీరాలను ఆకృతి చేస్తాయి, ఇసుకను రవాణా చేస్తాయి మరియు తీర ప్రాంతంలో కోతను నియంత్రిస్తాయి. అలలు లేకపోతే తీర ప్రాంతాలు నిశ్చలంగా మారి ఇసుక, బీచ్లు క్రమంగా క్షీణించవచ్చు. ఇది తీర ప్రాంతంలో నగరాల మరియు గ్రామాలలో నివసించే ప్రజల జీవనోపాధిని ప్రభావితం చేస్తుంది. మానవ జీవనంపై కూడా అలలు లేకపోవడం తీవ్రమైన పరిణామాలు కలిగిస్తుంది. సముద్ర రవాణా వ్యవస్థ అలలపై ఆధారపడుతుంది.
ఎందుకంటే అవి ఓడల కదలికను ప్రభావితం చేస్తాయి. అలలు లేకపోతే సముద్ర రవాణా వ్యవస్థలో అస్థిరత ఏర్పడుతుంది. అదనంగా చేపలు పట్టే వృత్తి కూడా దెబ్బతింటుంది. ఎందుకంటే చేపలు మరియు ఇతర సముద్ర జీవులు అలలు లేని నిశ్చల జలాశయంలో జీవించడానికి అనుకూలంగా ఉండదు. సముద్ర అలలు సంస్కృతి మరియు జీవన శైలిలో కూడా ప్రముఖమైనవే. అలలు సర్ఫింగ్, సముద్ర క్రీడలు మరియు పర్యాటక రంగానికి ప్రధాన ఆకర్షణీయంగా ఉంటాయి. అలలు లేకపోతే ఈ రంగాలు క్షీణించి తీవ్ర ప్రాంతాల ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది. అలలు లేని సముద్రం కూడా శక్తి ఉత్పత్తికి సంబంధించిన సవాళ్లను తెస్తుంది. అలల శక్తి నుండి విద్యుత్ ఉత్పత్తి చేసే సాంకేతికలు ప్రస్తుతం అభివృద్ధి చెందుతున్నాయి. అలలు లేకపోతే ఈ పునరుత్పాదక శక్తి వనరు అందుబాటులో ఉండదు. ఇది శక్తి సంక్షోభాన్ని తీవ్రం చేయవచ్చు. చివరిగా సముద్ర అలలు భూమి యొక్క సహజ సమతుల్యతను కాపాడడంలో కీలకమైనవి. అవి లేకపోతే సముద్రం యొక్క నిశ్చల జీవం లేని జలాశయంగా మారుతుంది. ఇది గ్లోబల్ ఎకోసిస్టమ్ను పూర్తిగా దెబ్బతీస్తుంది. కాబట్టి అలలు సముద్ర జీవన వ్యవస్థలో అంతర్భాగంగా ఉంటాయని, వాటి అనుపస్థితిని తీవ్రమైన పరిణామాలు కలిగిస్తుందని అర్థం చేసుకోవాలి. సముద్ర అలలు లేని ప్రపంచం కేవలం ఊహాత్మకమైనది కాదు. ఇది సముద్ర జీవన వైవిధ్యం, వాతావరణం మరియు మానవ జీవనంపై గణనీయమైన ప్రభావం చూపుతుంది. అందువల్ల అలలు ప్రాముఖ్యతను గుర్తించి సముద్ర పర్యావరణ వ్యవస్థను కాపాడడం మన బాధ్యత. అట్లాంటిక్ మహాసముద్రంలో ఒక రహస్యమైన త్రిభుజం ఉంది. దాని పేరు బెర్ముడా ట్రయాంగిల్ లేదా డెవిల్స్ ట్రయాంగిల్. ఇక్కడికి వచ్చిన వందలాది నౌకలు, విమానాలు ఒక్కసారిగా మాయమవుతాయి. ఎలాంటి సిగ్నల్ ఉండదు, శబ్దం ఉండదు. ఇక్కడ మునిగిపోయినట్లు ఆనవాలు కూడా ఉండవు, అలాగే మాయమైనట్లు కూడా ఉండదు. కేవలం నిశ్శబ్దం మరియు మరణం మాత్రమే. ఈరోజు మనం ఈ భయానక ప్రాంతంలోకి ప్రయాణం చేద్దాం. అట్లాంటిక్ మహాసముద్రంలో బెర్ముడా, మయామి, ప్యూర్టోరికోలను కలిపే ఒక ఊహాత్మిక త్రిభుజం 5 లక్షల నుంచి 15 లక్షల చదరపు కిలోమీటర్లు ఉంటుంది. ఇక్కడ కంపాస్లు పనిచేయవు. ఆకాశంలో వింత లైట్లు కనిపిస్తాయి. సముద్రం ఒక్కసారిగా పాల రంగులో మారుతుంది. క్రిస్టఫర్ కొలంబస్ 1492లో ఇక్కడికి వచ్చినప్పుడు ఆకాశంలో నిప్పు గోళాలు కనపడ్డాయని, కంపాస్ పిచ్చిగా తిరుగుతుందని అతని డైరీలో రాశాడు. ఇది మొదటి రికార్డు మిస్టరీ. ఫ్లైట్ 19 1945 5 నేవీ విమానాలు 14 అనుభవజ్ఞులైన ట్రైనింగ్లో ఉండగా మేము ఎక్కడ ఉన్నామో తెలియడం లేదు. సముద్రం తెల్లగా మారింది. కంపాస్ పనిచేయడం లేదని లాస్ట్ రేడియో మెసేజ్ వచ్చింది. తర్వాత రెస్క్యూ విమానం కూడా మాయమైపోయింది. 27 మంది ఏమీ దొరకలేదు. ఇప్పటికీ అది పెద్ద మిస్టరీగా ఉంది. యుఎస్ సైక్లోప్స్ 1918 ప్రకారం అమెరికా చరిత్రలో అతిపెద్ద నాన్ కాంబాక్ట్ లాస్. 542 అడుగుల షిప్, 306 మంది ఒక్కసారిగా కనపడకుండా పోయారు. ఈ బెర్ముడా ట్రయాంగిల్లో ఒక్క SOS కూడా లేదు. మునిగిన డెబ్రిస్ దొరకాలి కదా, ఏమీ లేదు. ఇక్కడ కథనాల ప్రకారం ఏలియన్స్ తీసుకెళ్లారని రూమర్స్ ఉన్నాయి. మేరీ స్టెల్టెస్ 1872 ప్రకారం ప్రపంచ ప్రసిద్ధి గోస్ట్ షిప్ దొరికింది, కానీ సిబ్బంది అంతా మాయమైపోయారు. టేబుల్ మీద వేడివేడి భోజనం ఉంది. ఆ గోస్ట్ షిప్ పైపుల్లో నుంచి పొగ వస్తుంది, కానీ అక్కడ ఆ పడవలో ఏ సిబ్బంది లేరు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారనేది ఎవరికీ తెలియదు. స్టార్ టైగర్ 1949 బ్రిటిష్ ప్యాసింజర్ ప్లేన్. లాస్ట్ మెసేజ్: వాతావరణం బాగుంది, మయామి వైపు వస్తున్నాం. తర్వాత సైలెంట్ అయిపోయింది. ఆ బెర్ముడా ట్రయాంగిల్లోకి ఎంటర్ అయిన తర్వాత ఆ ప్లేన్ నుంచి అదే లాస్ట్ మెసేజ్. ఆ తర్వాత ఎంతమంది వెతికినా ఏమీ దొరకలేదు. ఇంకా చాలా 100కు పైగా నౌకలు, 50కు పైగా విమానాలు, ఒక ఆనవాళ్ళు కూడా దొరకలేదు. ఈ బెర్ముడా ట్రయాంగిల్లో పరిశోధనలు చేస్తున్నప్పుడు కొంతమంది సైంటిస్టులు చూసిన ప్రకారం చాలామంది పైలట్లు UFOలు చూశారని, సముద్రం అడుగున ఏలియన్ బేస్ ఉందని నౌకలు అబ్జెక్ట్ చేస్తాయని చెప్పారు. అలాగే అట్లాంటిస్ రహస్యం ప్రకారం ప్లేటో రాసిన పురాతన అట్లాంటిస్ నగరం ఇక్కడే మునిగిపోయిందని, అక్కడే అడ్వాన్స్డ్ క్రిస్టల్ టెక్నాలజీ ఇప్పటికీ యాక్టివ్గా ఉందని, నౌకలను లాగేస్తుందని చెప్పారు. నాసా శాటిలైట్ తీసిన ఫోటోల్లో బెర్ముడా ట్రయాంగిల్లో వింత పిరమిడ్లు కనిపించాయి. ఈ బెర్ముడా ట్రయాంగిల్లో ఇక్కడ టైం హోల్ ఉందని, నౌకలు భవిష్యత్తు లేదా గతంలోకి వెళ్తాయని, కొంత షిప్స్ ఇతర కాలాల్లో కనిపించాయని రూమర్స్ ఉన్నాయి. ఈ పురాతన కథనాల ప్రకారం బెర్ముడా ట్రయాంగిల్లో భారీ రాక్షస జీవి ఉందని పురాతన కథనాలు చెబుతున్నాయి. అనేక నౌకలను ఇది మింగేస్తుందని చెబుతుంటారు. భూమి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇక్కడ వింతగా మారుతుంది. కంపాస్, ఎలక్ట్రానిక్ డివైజ్లు ఫెయిల్ అవుతూ ఉంటాయి. ఈ బెర్ముడా ట్రయాంగిల్లో బ్లాక్ హోల్ లాంటి పోర్స్ ఉంటాయి. ఇవి ఒక్కసారిగా ఏమీ మిగిలించకుండా తీసుకువెళ్తాయి. ఇక్కడ కంపాస్ లాంటివి ఏవి పనిచేయవు, ఎందుకంటే ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఎక్కువగా ఉంటుంది.
ఈ బెర్ముడా ట్రయాంగిల్లో ఎప్పటికప్పుడు వాతావరణం మారిపోతూ ఉంటుంది. సముద్రం అడుగు నుంచి భారీ గ్యాస్ బబుల్స్ వచ్చి షిప్స్ను ముంచేస్తాయి. ఇక్కడ 100 అడుగుల భారీ అలలు వస్తూ ఉంటాయి. బెర్ముడా ట్రయాంగిల్ ఇప్పటి వరకు ప్రపంచంలో అతిపెద్ద అన్సాల్వ్డ్ మిస్టరీగా ఉంది. రోజు వేలాది షిప్స్ సేఫ్గా దాటుతున్నా ఒక్కసారి ఏమైనా జరిగితే మళ్ళీ మాయమైపోతుంటాయి. శాస్త్రవేత్తలు ఏమన్నా ఈ రహస్యం ఎప్పటికీ తెలియదేమో. మీరు ఏ థియరీని నమ్ముతారు? అట్లాంటిసా లేదా ఏలియన్సా లేదా టైం ట్రావెలా? ఆస్ట్రాయిడ్స్ అనేవి సౌరమండలంలోని చిన్న రాతి మరియు లోహపు వస్తువులు. ఇవి గ్రహాల కంటే చాలా చిన్నవి కానీ ఉల్కల కంటే పెద్దవి. ఇవి ప్రధానంగా మార్స్ మరియు జూపిటర్ మధ్య ఉన్న ఆస్ట్రాయిడ్ బెల్ట్లో కనిపిస్తాయి. ఈ వీడియోలో మనం ఆస్ట్రాయిడ్స్ ఎలా ఏర్పడతాయి, వాటి ప్రాముఖ్యత, ప్రతికూలతలు మరియు ఆస్ట్రాయిడ్స్ గురించి పూర్తి సమాచారం తెలుసుకుందాం. ఆస్ట్రాయిడ్లు సుమారు 4.6 బిలియన్ సంవత్సరాల క్రితం సౌరమండలంలో ఒక విశాలమైన గ్యాస్ మరియు ధూళి మేఘం నుండి ఏర్పడింది. ఈ ప్రక్రియలో గురుత్వాకర్షణ శక్తి వల్ల ఈ మేఘం కుదించబడింది. సూర్యుడి మధ్యలో ఏర్పడగా మిగిలిన పదార్థాలు ప్రోటోప్లాంటనరీ డిస్క్గా మారాయి. ఈ డిస్క్లోని ధూళి మరియు రాళ్లు కలిసి చిన్న గ్రహాంశాలుగా మారాయి. కొన్ని పెద్ద గ్రహాంశాలు గ్రహాలుగా ఏర్పడగా మిగిలినవి ఆస్ట్రాయిడ్లు మరియు కామెట్లుగా మారాయి. ఆస్ట్రాయిడ్ బెల్ట్ ఎందుకు ఏర్పడింది? జూపిటర్ యొక్క శక్తివంతమైన గురుత్వాకర్షణ శక్తి వల్ల ఆ ప్రాంతంలోని గ్రహాంశాలు ఒకటిగా కలిసి గ్రహంగా ఏర్పడలేకపోయాయి. ఫలితంగా మార్స్ మరియు జూపిటర్ మధ్య ఆస్ట్రాయిడ్స్ ఒక బెల్ట్గా మిగిలిపోయాయి. ఆస్ట్రాయిడ్స్లో రకాలు. సి టైప్ ఆస్ట్రాయిడ్స్. ఈ సి టైప్ ఆస్ట్రాయిడ్స్లో ఎక్కువగా కార్బన్తో కూడినవి. ఇవి చాలా ప్రాచీనమైనవి. ఆస్ట్రాయిడ్ బెల్ట్లో ఎక్కువగా సి టైప్ ఆస్ట్రాయిడ్స్ 75% ఉంటాయి. రెండవది ఎస్ టైప్ ఆస్ట్రాయిడ్స్. ఈ ఎస్ టైప్ ఆస్ట్రాయిడ్స్లో ఎక్కువగా సిలికేట్ ఖనిజాలు మరియు లోహాలు ఉంటాయి. ఆస్ట్రాయిడ్ బెల్ట్లో ఎస్ టైప్ ఆస్ట్రాయిడ్స్ సుమారు 17% ఉంటాయి. మూడవది ఎం టైప్ ఆస్ట్రాయిడ్స్. ఈ ఎం టైప్ ఆస్ట్రాయిడ్స్లో ఎక్కువగా నికిల్ మరియు ఐరన్ ఉంటుంది. ఇవి ప్రాచీన గ్రహాల కోర్ల భాగాలు కావచ్చు. సౌరమండలం ఏర్పాటుకు సాక్షులు ఆస్ట్రాయిడ్స్. ఇవి 4.6 బిలియన్ సంవత్సరాల నాటి పదార్థాలను కలిగి ఉంటాయి. కొన్ని ఆస్ట్రాయిడ్స్లో జనజీవులు, ఎమినో యాసిడ్స్ కనుగొనబడ్డాయి. ఇవి భూమిపై జీవనం ఎలా ప్రారంభమైందో తెలుసుకోవడానికి సహాయపడతాయి. ప్లాటినం, గోల్డ్, ఇనుము, నికిల్ వంటి లోహాలు ఆస్ట్రాయిడ్స్లో ఎక్కువగా ఉంటాయి. ఒక ఎం టైప్ ఆస్ట్రాయిడ్లో భూమి మొత్తం ఆర్థిక వ్యవస్థ కంటే ఎక్కువ విలువ కలిగి ఉండవచ్చు. నాసా మరియు ప్రైవేట్ కంపెనీలు ఆస్ట్రాయిడ్ మైనింగ్పై పనిచేస్తున్నాయి. కొన్ని ఆస్ట్రాయిడ్స్లో మంచు ఉంటుంది. ఇది మానవుల అంతరిక్ష వలసలకు ఉపయోగపడుతుంది. ఆస్ట్రాయిడ్ నీటిని హైడ్రోజన్ మరియు ఆక్సిజన్గా ఉద్భవించి రాకెట్ ఇంధనంగా ఉపయోగించవచ్చు. భూమిపై ముప్పు. సుమారు 66 మిలియన్ సంవత్సరాల క్రితం ఒక 10 కిలోమీటర్ల వెడల్పు ఉన్న ఆస్ట్రాయిడ్ భూమిని ఢీకొట్టడంతో డైనోసార్లు అంతరించిపోయాయి. టంగుస్కా ఈవెంట్. రష్యాలో 40 మీటర్ల ఆస్ట్రాయిడ్ పేలుడు 2000 చదరపు కిలోమీటర్ల అడవిని నాశనం చేసింది. ఆస్ట్రాయిడ్స్ స్పేస్ మిషన్లకు ముప్పు. ఆస్ట్రాయిడ్స్ ఉపగ్రహాలు మరియు రాకెట్లను దెబ్బతీసే అవకాశం ఉంది. ఆస్ట్రాయిడ్స్ ఇప్పటికే ఉన్న స్పేస్ జింక్తో ఢీకొని మరింత ప్రమాదాన్ని కలిగిస్తాయి. ఆస్ట్రాయిడ్స్ నుండి భూమిని ఎలా రక్షించుకోవాలి? నాసా యొక్క డార్ట్ మిషన్ డిఫ్లెక్షన్ టెక్నిక్. 2022లో నాసా డార్ట్ డబుల్ ఆస్ట్రాయిడ్ రిడక్షన్ టెస్ట్ మిషన్ ద్వారా ఒక ఆస్ట్రాయిడ్ను తన కక్ష నుండి మళ్లించింది. భవిష్యత్తులో థ్రెడ్లను నివారించడానికి ఒక ముఖ్యమైన పరీక్ష. గ్రావిటీ ట్రాక్టర్. ఒక పెద్ద అంతరిక్ష నౌకను ఆస్ట్రాయిడ్ దగ్గర పార్క్ చేసి దాని గురుత్వాకర్షణ శక్తి ద్వారా దాని మార్గాన్ని మార్చడం. న్యూక్లియర్ పేలుడు. చాలా పెద్ద ఆస్ట్రాయిడ్లను పేల్చడానికి ఉపయోగించవచ్చు, కానీ ఇది చివరి ఎంపిక. ఆస్ట్రాయిడ్స్ సౌరమండలం యొక్క శేషాలు. ఇవి మనకు విలువైన వనరులు మరియు శాస్త్రీయ జ్ఞానాన్ని అందిస్తాయి. అయితే ఇవి భూమికి ముప్పును కూడా కలిగిస్తాయి. నాసా మరియు ఇతర స్పేస్ ఏజెన్సీలు వాటికి అధ్యయనం చేసి భవిష్యత్తు ప్రమాదాల నుండి మనల్ని రక్షించడానికి ప్రయత్నిస్తున్నాయి. ఆస్ట్రాయిడ్స్ ఒక వరం కావచ్చు లేదా ఒక శాపం కావచ్చు. మన జాగ్రత్తలే నిర్ణయిస్తాయి. మన డైలీ రోజుల్లో సూర్యుడిని చూస్తూనే ఉంటాం, కానీ సూర్యుడు ఎలా జన్మించాడో తెలుసా? సూర్యుడు మన సౌర కుటుంబంలో కేంద్రమైన అతిపెద్ద నక్షత్రం. ఇది హైడ్రోజన్ మరియు హీలియం గ్యాసుల ఇతర పార్టికల్స్తో ఏర్పడింది. సూర్యుని శక్తి అంతరిక్షంలో ఉన్న సమస్త జీవరాశులకు జీవనాధారంగా పనిచేస్తుంది. అయితే సూర్యుని నిర్మాణం ఎలా జరిగిందో మరియు దీనిలోని పదార్థాలు ఎలా ఉత్పత్తి అయ్యాయో తెలుసుకోవడం ముఖ్యమైన అంశం. కాబట్టి ఈ వీడియోలో పూర్తిగా చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి.
సుమారు 4.6 బిలియన్ సంవత్సరాల క్రితం ఒక అతిపెద్ద గ్యాస్ మరియు ఇతర పార్టికల్స్ మధ్య న్యూక్లియర్ రియాక్షన్ జరిగింది. దీనినే నెబులా అంటాం. ఈ నెబులా కారణంగానే సూర్యుడు మరియు ఇతర గ్రహాలు ఏర్పడ్డాయి. దీనిని నెబులార్ థియరీ అని కూడా అంటాము. అంతరిక్షంలో హైడ్రోజన్ మరియు ఇతర తేలికపాటి ఎలిమెంట్స్తో కూడిన అతిపెద్ద నెబులా ఉండేది. ఒక సూపర్ నోవా పేలుడు కారణంగా ఈ నెబులా కంప్రెస్ అవ్వడం ప్రారంభమైంది. నెబులా కంప్రెస్ అయినప్పుడు ఒక సెంట్రల్ స్పెరికల్ కోర్ అనేది ఏర్పడింది. దీనిని ప్రోటోసన్ అని అంటారు. ఈ యొక్క సెంట్రల్ స్పెరికల్ కోర్ అనేది ఏర్పడినప్పుడు న్యూక్లియర్ ఫ్యూజన్ అనేది జరగటం స్టార్ట్ అయింది. తగినంత ఉష్ణోగ్రత అనగా 15 మిలియన్ డిగ్రీ సెల్సియస్ చేరిన తర్వాత హైడ్రోజన్ ఆటమ్స్ ఒకదానితో ఒకటి కలిసిపోయి హీలియం ఆటమ్స్గా ఏర్పడ్డాయి. ఈ న్యూక్లియర్ ఫ్యూజన్ ప్రక్రియ ద్వారా విపరీతమైన శక్తి విడుదలైంది. అప్పటిదాకా మామూలుగా ఉన్న మన సూర్యుడు ఇప్పటి నుండి ప్రకాశించడం మొదలుపెట్టాడు. సూర్యుడు అనేక రకాల పదార్థాలతో నిర్మితమై ఉంటాడు. ఇందులో ప్రధానంగా 74% హైడ్రోజన్ మరియు 24% హీలియం, అలాగే 2% ఇతర ఎలిమెంట్స్తో కలిగి ఉంటాడు. సూర్యుడు ప్రకాశించడం మొదలైన తరువాత 6 ప్రక్రియలు జరిగాయి. ఇందులో మొదటిది కోర్. ఇక్కడ టెంపరేచర్ సుమారు 15 మిలియన్ డిగ్రీ సెల్సియస్ వరకు ఉంటుంది. ఈ ఫ్యూజన్ వల్ల సూర్యుని యొక్క శక్తి పెరుగుతుంది. రెండవది రేడియేటివ్ జోన్. ఇక్కడ శక్తి నెమ్మదిగా పైకి ప్రసరిస్తుంది. మూడవది కనెక్టివ్ జోన్. ఇందులో వేడిగా ఉన్న గ్యాస్ పైకి లేచి చల్లగా ఉన్న గ్యాస్ లోపలికి వెళుతుంది. నాలుగవది ఫోటోస్ఫియర్. మనకు కనిపించే సూర్యుని ఉపరితలం ఇదే. ఇక్కడ సోలార్ గ్రాన్యులేషన్ అనే రేడియో వేవ్స్ కనిపిస్తాయి. ఐదవది క్రోమోస్ఫియర్. ఇక్కడ ఉండే లేయర్స్ సోలార్ ఫ్లేర్స్ను ఎమిట్ చేస్తాయి. ఆరవది కరోనా. ఇది సూర్యుని లోపల వాతావరణం. ఇది చాలా వేడిగా ఉంటుంది, కొన్ని మిలియన్ డిగ్రీ సెల్సియస్ కలిగి ఉంటుంది. ఇలా న్యూక్లియర్ ఫ్యూజన్ జరగడం వలన సూర్యుడు ప్రకాశించడం అలాగే శక్తిని పెంచుకోవడం జరిగింది. సూర్యుని యొక్క కోర్లో ఉన్న హైడ్రోజన్ ఆటమ్స్ అనేవి న్యూక్లియర్ ఫ్యూజన్ ద్వారా హీలియంగా మారుతాయి. సూర్యుని జీవన చక్రం కొనసాగుతున్న కొద్దీ కార్బన్, నైట్రోజన్, ఐరన్ వంటి ఎలిమెంట్స్ ఎన్నో ఉత్పత్తి అవుతాయి. ఈ ఎలిమెంట్స్ భవిష్యత్తులో నక్షత్రాలు మరియు ఇతర గ్రహాల నిర్మాణానికి సహాయపడతాయి. సూర్యుని ఉపరితలం నుండి సోలార్ పార్టికల్స్ అంతరిక్షంలో విడుదలవుతాయి. వాటిని సోలార్ విండ్స్ అని అంటారు. సుమారు 5 బిలియన్ ఇయర్స్ తర్వాత సూర్యుడు పెద్ద రెడ్ జైంట్గా మారతాడు. ఆ తర్వాత తన భయంకరమైన ఆకారాన్ని వదిలి వైట్ డ్రాఫ్ట్గా మారి చివరకు చల్లబడిపోతాడు. సూర్యుడు విశ్వంలో అత్యంత శక్తివంతమైన నక్షత్రాలలో ఒకటి. ఇది హైడ్రోజన్ మరియు హీలియం ఇతర పార్టికల్స్తో కలిసి ఏర్పడింది. న్యూక్లియర్ ఫ్యూజన్ ప్రక్రియ ద్వారా ప్రకాశిస్తుంది. ఇలా సూర్యుడు కొన్ని లక్షల సంవత్సరాల నుండి తన జీవనాన్ని సాగిస్తున్నాడు. సూర్యుడు లేకపోతే భూమిపై జీవనం అసాధ్యం. కాబట్టి మనం సూర్యుని నుండి వచ్చే శక్తిని సమర్థవంతంగా ఉపయోగించుకోవాలి. మనం నివసిస్తున్న ఈ అద్భుతమైన నీలి గ్రహం భూమి సౌర్య కుటుంబంలో సూర్యుడి నుండి 3వ గ్రహం. ఈ సౌర్య కుటుంబంలో జీవం ఉన్న ఏకైక గ్రహం మన భూమి. దాదాపు 450 కోట్ల ఏళ్ల వయసు ఉన్న మన భూమి ఎలా జన్మించిందో ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదట మనం యూనివర్స్ అసలు ఎలా మొదలైందో ఒక చిన్న ఐడియాతో తెలుసుకుందాం. సైంటిస్టుల ప్రకారం సుమారు 13.8 బిలియన్ సంవత్సరాల క్రితం ఒక భారీ ఎక్స్ప్లోషన్ జరిగింది. దాన్నే బిగ్ బ్యాంగ్ అంటారు. ఆ సమయంలో మొత్తం యూనివర్స్ ఒక చిన్న పాయింట్లో ఉండేది. అందులో ఎనర్జీ, మ్యాటర్, స్పేస్ అన్నీ కుదించబడి ఉండేవి. ఆ ఎక్స్ప్లోజన్ తర్వాత యూనివర్స్ విస్తరించడం మొదలైంది. ఎలాగైతే ఒక బెలూన్ ఊదితే అది ఎంత పెద్దగా అవుతుందో అలాగే ఈ బిగ్ బ్యాంగ్ అనేది కూడా ఎక్స్ప్లోజన్ తర్వాత చాలా పెద్దగా మారింది. మొదట చిన్నగా ఉండి క్రమంగా పెద్దదవుతూ ఉంది. ఈ విస్తీర్ణలో గ్యాస్, డస్ట్ క్లౌడ్స్ ఏర్పడ్డాయి. వాటిని నెబులా అంటారు. మన సోలార్ సిస్టమ్ కూడా అలాంటి ఒక నెబులా నుంచి జన్మించింది. సుమారు 4.6 బిలియన్ సంవత్సరాల క్రితం మన మిల్కీవే గెలాక్సీలో ఒక భారీ గ్యాస్ అండ్ డస్ట్ క్లౌడ్ ఉండేది. ఈ క్లౌడ్ గ్రావిటీ ప్రభావంతో కుదించబడటం మొదలైంది. గ్రావిటీ అంటే ఏంటి? ఇది ఒక ఫోర్స్. ఇది వస్తువులను ఒకదానితో ఒకటి ఆకర్షిస్తుంది. ఉదాహరణకు మనం భూమిపై నిలబడి ఉండడానికి కారణం గ్రావిటీనే.
ఈ క్లౌడ్లోని పార్టికల్స్ ఒకదానితో ఒకటి ఆకర్షించుకుని మధ్యలో ఒక డెన్స్ సెంటర్ ఏర్పడింది. ఆ క్రమంలో మన సూర్యుడు జన్మించాడు. మన సూర్యుడు ఏర్పడిన తర్వాత మిగిలిన మెటీరియల్ ఒక డిస్క్ షేప్లో తిరగడం మొదలైంది. దాని ప్లానెటరీ డిస్క్ అంటారు. ఇది ఒక పిజ్జా డౌ లాంటిది. మధ్యలో సూర్యుడు చుట్టూ గ్యాస్, డస్ట్ స్పిన్ అవుతూ ఉంటాయి. ఈ డిస్క్లో పార్టికల్స్ అన్నీ ఒకదానితో ఒకటి బంప్ చేసుకొని ఉంటాయి. దాన్ని అక్రిషన్ ప్రాసెస్ అంటారు. మొదట చిన్న చిన్న డస్ట్ పార్టికల్స్ ఉండేవి. ఆ తర్వాత పెబుల్స్, రాక్స్ ఏర్పడి చిన్న ప్లానెట్స్ లాగా ఏర్పడ్డాయి. ఇవి ఒకదానితో ఒకటి ఏర్పడి పెద్దవిగా అయ్యాయి. మన భూమి కూడా అలాగే ఏర్పడింది. సూర్యుడికి 3వ పొజిషన్లో ఈ అక్రిషన్ ప్రాసెస్ ద్వారా ఒక ప్రోటో ఎర్త్ ఏర్పడింది. మొదట్లో భూమి చాలా హాట్గా ఉండేది, ఎందుకంటే ఎన్నో మెట్రాయిడ్స్, ఆస్ట్రాయిడ్స్ దానిపై క్రాష్ అయ్యాయి. అలాగే రేడియో యాక్టివ్ డీకే నుంచి వచ్చే హీట్ వల్ల భూమి మొత్తం మోల్టన్ స్టేట్లో ఉండేది. ఊహించండి, ఇప్పుడు మనం ఉంటున్న ప్లానెట్ ఒకప్పుడు లావా లాంటి లిక్విడ్ రాక్. మొత్తం ప్లానెట్ ఒక హాట్ లావా బాల్ లాగా ఉండేది. భూమి లేయర్స్ ఎలా ఏర్పడ్డాయి? ఈ మోల్టన్ స్టేట్లో హెవీ మెటల్స్ లాంటి ఐరన్, నికిల్ క్రిందకి సింక్ అయ్యాయి. దాన్ని డిఫరెన్షియేషన్ అంటారు. మధ్యలో కోర్ ఏర్పడింది. దాని చుట్టూ మ్యాంటిల్, ఆపై క్రస్ట్. మన భూమి ఇప్పుడు ఒక ఆనియన్ లాంటిది, లేయర్స్తో ఉంటుంది. కోర్ చాలా హాట్గా ఉంటుంది. సుమారు 6000 డిగ్రీ సెల్సియస్ వరకు ఉంటుంది. ఇక్కడ సుమారు సూర్యుడి సర్ఫేస్ టెంపరేచర్ లాంటిదే. క్రమంగా మన భూమి కూడా కూల్ అవుతూ ఉంది. మన భూమి చల్లబడే కొద్దీ మొదట క్రస్ట్ గట్టిగా అవుతుంది. అప్పుడు మన భూమిపై వాల్కెనోల నుంచి గ్యాసెస్ రిలీజ్ అవుతూ ఉండేవి. దానినే అవుట్ గ్యాసింగ్ అంటారు. ఆ గ్యాసెస్లోని వాటర్ వేపర్, కార్బన్ డైఆక్సైడ్, నైట్రోజన్ ఉండేవి. అవి మన మొదట అట్మాస్ఫియర్ను క్రియేట్ చేశాయి. ఆ వాల్కెనోస్ నుంచి వచ్చిన ఆవిరి క్రమంగా చల్లపడి ఆ ఆవిరి నుంచి వర్షాలు మొదలయ్యాయి. ఇమాజిన్ చేయండి, మొదటి మన భూమిపై వర్షం పడినప్పుడు ఎలా ఉండేదో. హాట్ సర్ఫేస్ మీద వర్షం పడి స్టీమ్ అయి మళ్ళీ పడుతుంది. ఇలా సైకిల్ చాలా కాలం కంటిన్యూ అయ్యింది. ఇక లైఫ్ ఎలా మొదలైందో ఇప్పుడు తెలుసుకుందాం. భూమి ఫార్మేషన్ తర్వాత సుమారు 4 బిలియన్ సంవత్సరాల క్రితం ఓషన్లో ప్రిమిటివ్ లైఫ్ ఫామ్ స్టార్ట్ అయింది. కానీ ఇది మరో స్టోరీ. కానీ భూమి ఫార్మేషన్ వల్లే మనకు ఈ బ్యూటిఫుల్ ప్లానెట్ దొరికింది. మన భూమి ఒక రాకీ ప్లానెట్. మన భూమి కూడా ఒకప్పుడు ఒక రాకీ ప్లానెట్. మెర్క్యూరీ, వీనస్, మార్స్ లాంటివే. కానీ మన భూమి మాత్రం స్పెషల్. ఎందుకంటే లిక్విడ్ వాటర్, అట్మాస్ఫియర్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది. అది సోలార్ రేడియేషన్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. మొదట మన భూమి ఏర్పడినప్పుడు ఉదయం కేవలం 6 గంటలు మాత్రమే ఉండేది. ఎందుకంటే దియా ఇంపాక్ట్ వల్ల స్పిన్ ఫాస్ట్ అయ్యేది. క్రమంగా చంద్రుడి వల్ల మన భూమి స్లో అయ్యి ఇప్పుడు 24 గంటలు అయ్యింది. అలాగే మన కోర్ ఐరన్ నుంచి ఏర్పడింది. ఇది మన మ్యాగ్నెటిక్ ఫీల్డ్కు కారణం. లేకపోతే సోలార్ విండ్ మన అట్మాస్ఫియర్ను బ్లో అవ్వేలా చేస్తుంది. ఇలా మన భూమి ఎక్కడో సూర్యుడి దగ్గర ఉన్న ఒక చిన్న డస్ట్ క్లౌడ్ నుంచి బ్లూ ప్లానెట్గా అవతరించింది. ఇది నిజంగా అద్భుతం. మనం ప్లానెట్పై ఉన్నాం, దాన్ని ప్రొటెక్ట్ చేయాలి. ఈ అద్భుతమైన భూమి మనకి ఇచ్చిన అన్ని అద్భుతాలను ఆలోచించండి. ఉదయాన్నే సూర్యోదయం నుండి రాత్రి నక్షత్రాల వరకు, పచ్చని అడవుల నుండి నీలి సముద్రాల వరకు ఇవన్నీ మనకి ఉచితంగా ఇస్తూ మనల్ని ప్రేమతో చూస్తుంది ఈ మాతృభూమి. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, మనం భూమి మీద నిలబడి ఉన్నప్పుడు ప్రతి సెకండ్కు మన భూమి 1600 కిలోమీటర్ల వేగంతో తిరుగుతుంది. అంటే మనం అందరం సూపర్ హీరోల్లా అద్భుతమైన స్పీడ్తో ప్రయాణిస్తున్నాం. కానీ మనకేం ఫీల్ అనిపించదు. అదే సమయంలో భూమి సూర్యుడి చుట్టూ గంటకు 1,00,000 కిలోమీటర్ల వేగంతో తిరుగుతూ మనల్ని సురక్షితంగా కాపాడుతుంది. ఇంత అమూల్యమైన గ్రహం మన చేతుల్లో ఉంది. దీన్ని కాపాడుకోవడం మన బాధ్యత. ఒక చిన్న మార్పు, ప్లాస్టిక్ తగ్గించడం, చెట్లు నాటడం, ఇవన్నీ మన భవిష్యత్తుకు బహుమతి. నెప్ట్యూన్ మన సౌరమండలంలోని 8వ గ్రహం మరియు సూర్యుడి నుండి అత్యంత దూరంగా ఉండే గ్రహాలలో ఒకటి. ఇది ఒక మహాకావ్యమైన నీలిరంగు గ్రహం. దీనిని ఐస్ జైంట్ అని కూడా పిలుస్తారు. నెప్ట్యూన్ గురించి అనేక రహస్యాలు ఉన్నాయి. అందులో ఒకటి వజ్రాల వర్షం. ఈ గ్రహంపై వజ్రాలు వర్షాలు కురుస్తాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ వీడియోలో మనం నెప్ట్యూన్ యొక్క చరిత్ర, దాని అసాధారణమైన లక్షణాలు మరియు వజ్రాల వర్షం గురించి వివరంగా తెలుసుకుందాం.
నెప్ట్యూన్ 1846 సెప్టెంబర్ 23న జోహాన్ మరియు హెన్రిచ్ అనే ఖగోళ శాస్త్రవేత్తలు కనుక్కున్నారు. అయితే ఈ గ్రహం యొక్క ఉనికిని గణిత శాస్త్రపరంగా ముందే అంచనా వేయబడింది. 1821లో ఖగోళ శాస్త్రవేత్తలు యురేనస్ గ్రహం కక్షలో కొన్ని అసాధారణ మార్పులు గమనించారు. దీనికి కారణం మరొక గ్రహం యొక్క గురుత్వాకర్షణ శక్తి కావచ్చని భావించారు. ఫ్రెంచ్ ఖగోళ శాస్త్రవేత్త అర్బన్ లీవియర్ మరియు బ్రిటిష్ జాన్ కుచ్ ఆడమ్స్ స్వతంత్రంగా గణనాలు చేసి ఒక కొత్త గ్రహం యొక్క స్థానాన్ని ఊహించారు. లివియర్ సూచనల ఆధారంగా బెర్లిన్ అబ్జర్వేటరీలో జోహాన్ నెప్ట్యూన్ను కనుక్కున్నాడు. రోమన్ మతంలో సముద్రాలు దేవుడైన నెప్ట్యూన్ పేరు ఈ గ్రహానికి పెట్టారు. ఇది నీలిరంగులో ఉండడం వల్ల సముద్రాన్ని పోలి ఉంటుంది. నెప్ట్యూన్ భూమి కంటే సుమారు 4 రెట్లు పెద్దది. నెప్ట్యూన్ యొక్క ద్రవ్యరాశి భూమి కంటే 17 రెట్లు ఎక్కువ. ఇక్కడ ఉష్ణోగ్రత సుమారు -214 డిగ్రీ సెల్సియస్ వరకు ఉంటుంది. నెప్ట్యూన్ యొక్క వాతావరణంలో హైడ్రోజన్ 80%, హీలియం 19% మరియు మిథేన్ 1% ఉంటాయి. మిథేన్ వల్లే ఈ గ్రహానికి నీలిరంగు వస్తుంది. నెప్ట్యూన్పై గంటకు 2000 కిలోమీటర్ల వేగంతో వాయువులు ప్రవహిస్తాయి. ఇది సౌరమండలంలో అత్యంత శక్తివంతమైన గాలులను కలిగి ఉంటుంది. నెప్ట్యూన్ మరియు యురేనస్ వంటి ఐస్ జెయింట్ గ్రహాలలో డైమండ్ వర్షం జరుగుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఇది అసలు ఎలా సాధ్యమవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. నెప్ట్యూన్ యొక్క వాతావరణంలో మిథేన్ మరియు ఇతర హైడ్రోకార్బన్లు ఉంటాయి. ఈ గ్రహం లోపల భాగాలలో పీడనం మరియు ఉష్ణోగ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ పరిస్థితులలో మిథేన్ అణువులు విచ్ఛిన్నమై కార్బన్ పరిమాణువులుగా విడుదలవుతాయి. ఈ కార్బన్ పరిమాణువులు ఒకదానితో ఒకటి బంధించుకొని వజ్రాలుగా మారతాయి. ఈ వజ్రాలు ద్రవ రూపంలో ఉన్న మాంటిల్ ద్వారా కిందకు ప్రవహిస్తాయి. ఇది డైమండ్ వర్షం లాగా కనిపిస్తుంది. 2017లో స్లాక్ నేషనల్ యాక్సిలరేటర్ ల్యాబ్లో శాస్త్రవేత్తలు ఈ ప్రక్రియను ప్రయోగశాలలో పునరుత్పత్తి చేశారు. వారు పాలిస్ట్రీన్ ప్లాస్టిక్ని ఉపయోగించి అధిక పీడనం మరియు ఉష్ణోగ్రతలలో నానో డైమండ్స్ ఏర్పడడం గమనించారు. నెప్ట్యూన్ యొక్క అతిపెద్ద చంద్రుడు ట్రిటియాన్ ఇది వెనకబడి కక్షలో తిరుగుతుంది. అంటే ఇది నెప్ట్యూన్చే ఒక్కసారిగా ఎక్కువ పట్టుబడి ఉండవచ్చు. ట్రిటియాన్లో నైట్రోజన్ జ్వాలాముఖులు ఉన్నాయి. ఇవి అత్యం చల్లని ఉపగ్రహం. శనిగ్రహం లాగే నెప్ట్యూన్కు కూడా రింగులు ఉన్నాయి. అయితే ఇవి చాలా మందంగా మరియు మసకగా ఉంటాయి. 1989లో నాసా యొక్క వాయేజర్ 2 నెప్ట్యూన్ దగ్గర నుండి చూసిన ఏకైక ప్రోబ్. ఇది నెప్ట్యూన్ యొక్క గ్రేట్ డార్క్ స్పాట్ మరియు ట్రిటియాన్ను క్లోజప్గా చిత్రించింది. ప్రస్తుతం నెప్ట్యూన్కు ప్రత్యేక మిషన్లు లేవు, కానీ నాసా మరియు ఈఎస్ఏ భవిష్యత్తులో ఐస్ జెయింట్ల మిషన్లు ప్రణాళికతో ఉన్నాయి. నెప్ట్యూన్ అనేది ఒక అద్భుతమైన మరియు రహస్యమైన గ్రహం. దాని వజ్రాల వర్షం, అత్యంత శక్తివంతమైన గాలులు మరియు విచిత్రమైన చంద్రుడు ట్రిటియాన్ దానిని మరింత ఆకర్షణీయంగా చేస్తాయి. ఈ గ్రహం గురించి ఇంకా చాలా రహస్యాలు అన్వేషించబడుతున్నాయి. భవిష్యత్తులో మనం నెప్ట్యూన్ గురించి మరింత తెలుసుకోవచ్చు. అయితే భూమిపై వర్షం కొన్నిసార్లు డైమండ్గా మారుతుందనే సామెత సాధారణంగా వినిపిస్తుంది. కానీ నిజానికి ఈ వర్షం డైమండ్లుగా మారదు. ఇది ఒక భౌగోళిక ప్రక్రియ. దీనిలో వర్షం నీరు భూమి నుండి డైమండ్లను బయటికి తీసుకువచ్చేందుకు సహాయపడుతుంది. ఈ విషయాన్ని వివరంగా తెలుసుకుందాం. డైమండ్లు భూమి లోపల చాలా లోతైన పొరలలో అధిక ఉష్ణోగ్రత మరియు ఒత్తిడి పరిస్థితులలో ఏర్పడతాయి. ఈ డైమండ్లు కింబర్లైట్ అనే అగ్నిపర్వతంలో రాళ్లతో ఉంటాయి. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా ఒక కింబర్లైట్ డైమండ్ మైనింగ్ ప్రాంతం. ఈ ప్రాంతంలోని భూమి లోపల డైమండ్లు ఉన్న రాళ్ళు ఉన్నాయి, కానీ ఈ రాళ్ళు ఉపరితలంపై ఉండవు. అవి మట్టి పొరల కింద దాగి ఉంటాయి. మాన్సూన్స్ కాలంలో భారీ వర్షాలు కురిసినప్పుడు వర్షపు నీరు భూమి ఉపరితలంపై ఉన్న మట్టి పొరలను కొట్టుకుపోయేలా చేస్తుంది. ఈ ప్రక్రియను ఎరోషన్ అంటారు. మట్టి పొరలు తొలగినప్పుడు కింద దాగి ఉన్న కింబర్లైట్ రాళ్ళు బయటపడతాయి. ఈ రాళ్లలో ఉన్న డైమండ్లు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. వర్షం డైమండ్లుగా మారడం అనేది ఒక సాంకేతిక వ్యక్తీకరణ మాత్రమే. నిజానికి వర్షం నీరు డైమండ్లను సృష్టించదు, కానీ ఇది భూమిలో దాగి ఉన్న డైమండ్లను బయటికి తీసుకువచ్చే ప్రక్రియలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. డైమండ్లు భూమి లోపల 150 నుండి 200 కిలోమీటర్ల లోతులో అధిక ఒత్తిడి మరియు ఉష్ణోగ్రతల వద్ద కార్బన్ అణువుల స్ఫటీకరణ చెందడం వల్ల ఏర్పడతాయి.